దయచేసి క్విక్గా ఇంకా లోపలికి రావాలండి అందరూ. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా లోపలికి రావాలి ప్లీజ్, క్విక్గా రావాలి. మన గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చేశారు. ఒక 2-3 మినిట్స్లో మనం స్టార్ట్ చేయాలి. ప్లీజ్ త్వరగా వచ్చేయండి. శ్రీధర్ ఎక్స్టెన్షన్ చేయండి. మీరు మ్యాట్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేయాలి ప్లీజ్. మన మెప్మా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది కొంచెం వాళ్ళు కోఆపరేట్ చేసి ఆ మ్యాట్ ఎక్స్టెన్షన్ చేయించండి ప్లీజ్. ఇప్పుడు ఒకసారి యోగా మాస్టర్స్, ఇప్పుడు మీరు అందరూ నిలబడ్డారు కాబట్టి లైన్ సెట్ చేసుకోండి క్లియర్గా. స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒకటే క్యూ కనపడాలి ప్లీజ్. శ్రీనివాస్ నాయుడు గారు ఒక్కసారి మీ వాళ్ళని చెప్పేసి క్యూలో, ఈ లైన్ క్యూ లేదమ్మా, ఈ లైన్ మొత్తం ఒకటే క్యూ రావాలి ప్లీజ్. ఇక్కడ మొదట ఆర్డీఓ చిత్తూరు గారు, పలమనేరు గారు నిలబడి ఉన్నారు. ఇదే లైన్ రావాలి క్యూ ప్లీజ్. కొంచెం సెట్ చేసుకోండి. ఇప్పుడు అందరూ నిలబడ్డారు కాబట్టి సెట్ చేయండి ప్లీజ్. లైన్ కరెక్ట్గా ఉండాలండి, కొంచెం క్రాస్ ఉన్నాయి. అమ్మా ఈ పక్క నిలబడిన వాళ్ళు ప్లీజ్ లోపలికి పోండి త్వరగా. దయచేసి అందరూ క్యూలో కరెక్ట్గా ఉండాలి పొజిషనింగ్. దయచేసి అందరికీ, యోగ సాధకులందరికీ కూడా ఇక్కడ డయాస్ మీద యోగా మాస్టారు, వారికి సంబంధించినటువంటి శిక్షకులందరూ కూడా డయాస్ మీద చేస్తారు. దాన్ని చూసి మీ అందరూ కూడా ఫాలో చేయవలసిందిగా కోరుతున్నాము. మెయిన్ డయాస్కి రెండు పక్కన కూడా 2 యాక్సిలరీ డయాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో మీద కూడా ఇద్దరిద్దరు చొప్పున శిక్షకులు ఉండి చేస్తూ ఉంటారు. వాటిని అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. అట్లాగే మధ్య పాయింట్ దగ్గర నుంచి కూడా ఎల్ఈడి స్క్రీన్లు 2 పెట్టడం జరిగింది. ఆ దూరంగా ఉన్న వాళ్ళ విజన్ కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్లో స్పష్టంగా కనపడుతుంది. దయచేసి ఒక్కసారి ఆ ఎస్ఓపి ఏదైతే ఉంటుందో యోగా ప్రోటోకాల్ని యథావిధిగా మనందరం పాటిద్దాం ప్లీజ్. ఇంకా క్విక్గా నిలబడాలండి. శ్రీధర్ ప్లీజ్ త్వరగా కంప్లీట్ చేయండి. అమ్మా క్విక్ అమ్మా, రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ రావాలి ప్లీజ్ త్వరగా. ఎవరు ఇక్కడ నిలబడకూడదండి. ఒకసారి చెక్ చేసుకోండి, లాస్ట్ వరకు కాస్ట్ను వెళ్ళేట్టుగా చూసుకోండి. సౌండ్ ఇంజనీర్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో కొంతమంది నిలబడి ఉన్నారండి ప్లీజ్. మా కార్నర్లో కొంతమంది నిలబడి ఉన్నారు. అక్కడ శ్రీధర్ కొంచెం మ్యాట్ ఏదైనా సర్దుబాటు చేయండి అక్కడ. దయచేసి అందరూ కూడా మీ మొబైల్స్ని సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. మీ మొబైల్స్ అన్ని కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకొని యోగా ప్రోటోకాల్ 45 మినిట్స్ కరెక్ట్గా, దానికి స్టాండర్డ్ ప్రోటోకాల్ అవన్నీ కూడా మనం ఫాలో చేస్తాం కాబట్టి మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా మనం ఏకాగ్రతతో ఇది చేయాలి కాబట్టి అందరూ కూడా కాన్సన్ట్రేషన్తో చేయండి. ఈ సప్లైస్ వెహికల్స్ అన్ని కూడా ఇక్కడి నుంచి మూవ్ చేయండి, క్లియర్ చేసుకోండి. సో దయచేసి అందరూ కూడా ఒకసారి క్యూలో నిలబడండి ప్లీజ్. ఈ లెఫ్ట్ సైడ్ వాళ్ళే కొంచెం ఆర్గనైజ్డ్గా రాలేదు. సెంటర్లు రైట్ 2 కరెక్ట్గా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ మాత్రం ఇంకా కొంచెం జిగ్జాగ్గా ఉన్నారు.
ఒకవేళ అక్కడ మ్యాట్ కనుక స్పేస్ లేకపోతే ఇక్కడ గ్యాలరీలో మనకి డయాస్కి లెఫ్ట్ సైడ్ 2 పక్కల గ్యాలరీస్ ఉన్నాయి, వాటిలో అయినా వచ్చి చేసుకోవచ్చు. కొంతమంది ఇక్కడేం రావచ్చు. రైట్. అందరికీ నమస్కారం. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయబడినటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున ఏర్పాటు చేయబడినటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమానికి ముందుగా గౌరవనీయులు శ్రీ సుమిత్ కుమార్ జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ గారిని జ్యోతి ప్రజ్వలనం కోసం స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. గౌరవనీయులు మన డిఎఫ్ఓ మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. ఆర్డీఓ పలమనేరు చిత్తూరు ఇన్ఛార్జ్ రండి ప్లీజ్ మేడం. డిసిహెచ్ఎస్ గారు, డిసిహెచ్ఎస్ డాక్టర్ పద్మాంజలి మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సిఎంసికి సంబంధించి ఎవరైనా వచ్చి ఉంటే సిఎంసి వారు, సిఎంసి మేనేజ్మెంట్ అండ్ అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్, డాక్టర్ ఉషశ్రీ సూపరింటెండెంట్ జీజీహెచ్ హాస్పిటల్ వేదిక మీదకి రావాల్సి. ఉషశ్రీ గారు, శ్రీమతి రాధమ్మ పీడి మెప్మా గారిని ఆహ్వానిస్తున్నాము. అలాగే రవికుమార్ నాయుడు జెడ్పీ సిఇఓ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ సాంబశివయ్య గారు సిపిఓ చిత్తూరు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి జీవన్ జ్యోతి ప్రిన్సిపాల్ పీవీకేఎన్ కాలేజీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెంకటేశ్వరి శ్రీమతి పీడి ఐసిడిఎస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. భవానీ గారు వచ్చేసారు కదా. కర్పూరం గౌరవ అతిథులు ముందు వరుసలో ఉన్నటువంటి వారి ప్లేస్లకు వెళ్తూ జరుగుతుంది. సో అందరూ ఒకసారి మీ పొజిషన్లో సెట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఒకసారి అందరూ ప్లీజ్ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అందరూ ఒక్కసారి కూర్చోండి ప్లీజ్. ఇక్కడ గ్యాప్ అర్థమవుతుంది, ఒకసారి ప్లీజ్ కూర్చోండి. ఎల్ఈడి స్క్రీన్ ఒకసారి చెక్ చేసుకోండి శ్రీధర్. 2 స్క్రీన్స్ కూడా స్పష్టంగా వచ్చేది చెక్ చేసుకోండి. సౌండ్ చివరి వరకు వెళ్ళేది చూసుకోండి. కాషస్ చాలా ఇంపార్టెంట్.
యోగా హెల్పర్స్ అందరూ కూడా మీకు మధ్య మధ్యలో ఉన్నారు. ప్రతి రోకి వాళ్ళందరూ మీకు గైడ్ చేస్తారు. 2 మెయిన్ డయాస్కి 2 పక్కల 2 యాక్సిలరీ డయాస్ ఉన్నాయి. వాటి మీద కూడా శిక్షకులు ఉన్నారు. మెయిన్ డయాస్ మీద కూడా శిక్షకులు ఉన్నారు. వాళ్ళు ఇచ్చేటువంటి మూమెంటు కాషన్ని బట్టి మీరు జాగ్రత్తగా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ కొంతమంది నిలబడి ఉన్నారు. ఇంకా ప్లీజ్ ఎవరు కూడా యోగా కార్యక్రమంలో మీరు ఒకవేళ అవుట్ సైడ్ నిలబడదలుచుకుంటే వెనక్కి వచ్చేసేయండి ప్లీజ్. బ్యాక్ రండి, డయాస్ బ్యాక్కి. మిగిలిన వాళ్ళందరూ అక్కడ కూర్చోండి. మా కార్నర్లో నిలబడిన వాళ్ళ ముగ్గురు మీరు పక్కకి రావాలి. మీరు అందరికీ శుభోదయం అండి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 సంయుక్తంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి జూన్ 21వ తారీఖున ఇంటర్నేషనల్ యోగా డేని ఘనంగా జరుపుకోవాలని సంకల్పించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మే 21వ తారీఖు నుంచి మనం ఈ యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించాము. అప్పటి నుంచి కూడా జిల్లాల్లో వివిధ దశల్లో కూడా ట్రైనింగ్లు, ముందు జిల్లా స్థాయి శిక్షకులను తయారు చేసుకోవడం, జిల్లా స్థాయి శిక్షకుల నుంచి మండల స్థాయికి వారిని పంపించడం, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయిలోకి శిక్షకుల్ని పంపించి ప్రతి గ్రామంలో ఉన్న సచివాలయం ద్వారా, ప్రతి గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్కరికి ఈ యోగా యొక్క విశిష్టతని, యోగాలో జాయిన్ చేసే విధంగా ఒక ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పదంలో వెలసినటువంటి ఈ కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు చాలా పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని, ప్రభుత్వం ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధిగా చేయాలన్న ఉద్దేశంతో చాలా చక్కగా ప్రణాళిక చేసుకుంటూ తీసుకెళ్తున్నారు మనందరినీ. దీంట్లో ప్రధానంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అందరినీ మమేకం చేసే విధంగా, అంటే సుమారుగా మన జిల్లాలో 18 నుంచి 20 లక్షల మంది జనాభా ఉంటే ఒక 8 లక్షల మందికి పైచీలకు యోగాలో జూన్ 21వ తారీఖు లోపుగా అందరూ ట్రైన్ అయ్యే విధంగా ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మీరు క్రమం తప్పకుండా ఒక మండలం పాటు ఈ యోగాని గనక ప్రాక్టీస్ చేస్తే మన శారీరక రుగ్మతలన్నీ పోయి మానసికమైనటువంటి ఆలోచన పరిపక్వత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. వీటి ద్వారా మనకు కలిగే సత్ఫలితాలన్నీ కూడా మీకే ముందు ముందు అర్థమవుతాయి. ఇది ఒకడు చెప్పేది కాదు, అనుభవైక వేద్యం. కాబట్టి యోగాకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా యోగా మాస్టర్ మన చిత్తూరు జిల్లా సెక్రటరీ గారైనటువంటి, అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస నాయుడు గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. సో యోగాకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని వారు మీకు చాలా విపులీకరించి విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అందరూ దాన్ని శ్రద్ధగా విని ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. సో ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మన ముందస్తుగా యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన చిత్తూరు నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జిల్లా యంత్రాంగానికి, ముఖ్యంగా మన కలెక్టర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యోగా ప్రోటోకాల్ని మనం ఈరోజు ప్రారంభిస్తున్నాము. అందరూ సిట్ ప్రాపర్గా కూర్చోండి. 2 కాళ్ళను వీలైనంత వరకు మీరు బాచాపట్లు వేసుకుని కూర్చోవడమో, లేదంటే అవకాశం ఉన్న వాళ్ళు వజ్రాసనంలో కూర్చోవడమో చేయండి. కూర్చునే విధానంలో కూడా ఎలా ఉండాలంటే ఫస్ట్ స్ట్రెచ్ యువర్ బోత్ లెగ్స్, స్ట్రెచ్ యువర్ స్పైన్, ఎరెక్ట్ యువర్ స్పైన్, చిన్ స్ట్రైట్గా పెట్టండి, లుక్ స్ట్రైట్, చెక్ యువర్ షోల్డర్స్ బ్యాలెన్స్గా ఉండాలి.
స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, మీ చిన్ స్ట్రైట్గా ఉండాలి. బ్రీతింగ్స్ తీసుకోండి. శ్వాస తీసుకోవడాన్ని ఇన్హేల్ అంటాం, శ్వాస వదలడాన్ని ఎగ్జేల్ అంటాం. ఇన్హేల్ అన్నప్పుడంతా గాలి తీసుకోండి, ఎగ్జేల్ అన్నప్పుడంతా గాలి వదలండి. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. నౌ ఇన్హేల్, ఎగ్జేల్ అండ్ ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫస్ట్. మీ ఎడమ కాళ్ళను ఫోల్డ్ చేసుకోండి. మీ ఎడమ హీల్, లెఫ్ట్ హీల్ మీ యానస్ టచ్ అవ్వడానికి ట్రై చేయండి. మీ యానస్ టచ్ అవ్వాలి, లెఫ్ట్ హీల్. అగైన్ ఇన్హేల్, ఎగ్జేల్ అండ్ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్. మీ కుడి కాళ్ళు ఎడమ తొడ మీదకి వేసుకోండి, ఎడమ కాలు మీద వేసుకోండి. సో ఈ కంఫర్ట్గా ఉంటుంది. ఇలా కూర్చోవడం వల్ల మనం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసుకుంటాం కాబట్టి ఎక్కువసేపు కూర్చోగలుగుతాం. వెన్నుముక నిటారు అవుతుంది. ఎప్పుడు కూడా ఏ కార్యక్రమమైన యోగాలు చేసేటప్పుడు వెన్నుముక నిటారుగా ఉండాలి. కాబట్టి వెన్నుముక నిటారుగా అవుతుంది. రెండు చేతులు చిన్ముద్ర తీసుకోండి. మీ బొటన వేలు, చూపుడు వేలు చివర్లు టిప్స్ టచ్ చేసుకోండి. జెంటల్ టచ్ ఉండాలి. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ నీస్. మీ మోకాళ్ళ మీద కీప్ పెట్టుకోండి. సో అరచేతులు ఎప్పుడు ఆకాశం వైపు ఉండాలి. కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటుంది. భూమికి వెళ్ళిందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై అవుతుంది కాబట్టి బాడీలో ఎనర్జీ తగ్గిపోతుంది. ఎప్పుడు కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవాలి. మనం ప్రాక్టీషనర్స్, లర్నర్స్ కాబట్టి గెయిన్. కాబట్టి ఎప్పుడు కూడా గెయిన్ అన్నప్పుడు కాస్మిక్ ఎనర్జీ వైపే మన ఆలోచన ఉండాలి. అరచేతులు ఆకాశం వైపు, మీ మోకాళ్ళ మీద ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకోండి. వెన్నుముక చెక్ చేసుకోండి. చక్కగా ఉండాలి. భుజాలు రెండు స్ట్రైట్గా ఉండాలి. మీ చూపు నేరుగా ఉండాలి, షార్ప్గా ఉండాలి. నౌ స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. చాలా 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 నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. వెరీ స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. ఎవ్వరు కదలకూడదు, కళ్ళు తెరవకూడదు, శబ్దం చేయకూడదు. ప్రశాంతంగా శ్వాస తీసుకుందాం. ఇప్పుడు ఇన్హేల్, శ్వాస తీసుకోండి. ఎగ్జేల్, ఇన్హేల్, exhale, inhale, exhale. ఓం చెప్దాం. అందరూ కళ్ళు మూసుకొని ఉండండి. ఓం అనేది ఒక రిథంతో చెప్పాలి. చక్కగా రిలాక్స్గా చెప్దాము. ఇన్హేల్, ఎగ్జేల్ విత్ ఓం చాంటి. ఓ Inhale. Inhale. అలానే కళ్ళు మూసుకొని దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఓం చాంటింగ్ అంటే అంతర్గతంగా శరీరంలో ఉన్నటువంటి వైబ్రేషన్ జనరేట్ చేసుకోవడం, షట్ చక్రాలను యాక్టివేట్ చేసుకోవడం. కాబట్టి దానివల్ల అద్భుతమైనటువంటి శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవాహాన్ని శ్వాస ద్వారా రిసీవ్ చేసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. శరీరంలోనే కళ్ళు తెరవకూడదు, కదలకూడదు, నో మూమెంట్. చక్కగా అబ్జర్వ్ చేయండి. నవ్వు స్టార్టింగ్ ప్రేయర్ చేద్దాం. అందరి చేతులు నమస్కారం ముద్ర తీసుకురండి. కళ్ళు తెరవద్దండి, ఎవ్వరు కళ్ళు తెరవద్దండి. రెండు చేతులు నమస్కారం ముద్ర తీసుకురండి. రెండు చేతులు హృదయానికి హత్తుకుంటూ ఉండాలి. మీ బొటన వేలు రెండు కూడా కలిసి ఉండాలి, హృదయానికి హత్తుకోవాలి. బొటన వేలు అగ్నితత్వం, హృదయానికి టచ్ అయిన వెంటనే హార్ట్ అన్లైట్ అవుతుంది, హృదయం స్పందిస్తుంది. తీసుకోండి. అందరూ స్పష్టంగా గట్టిగా కోఆర్డినేషన్ తో మనం స్టార్టింగ్ ప్రేయర్ చెప్తున్నాము. ఓం సంగచ్చద్వం సంవదత్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే
సంజానాన ఉపాసతే. అలానే కళ్ళు మూసుకొని మళ్ళీ దీర్ఘమైన శ్వాస తీసుకోండి. మీ నాభి చుట్టూ 51 నాడులు యాక్టివేట్ అయి ఉంటుంది. అద్భుతమైనటువంటి శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది నాభి చుట్టూ. వాటిని గ్రహిస్తూ దీర్ఘమైన శ్వాస తీసుకోండి. చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా. చక్కగా నెమ్మదిగా స్లోలీ, వెరీ 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 స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. చాలా నెమ్మది కళ్ళు తెరవండి. రిలీజ్ యువర్ ముద్ర. గాలి తీసుకుంటూ 2 కాళ్ళు చాపండి ముందుకి. గాలి తీసుకుంటూ 2 కాళ్ళు ముందుకు చాపండి. ఫ్రీ చేసుకోండి. అగైన్ ఇన్హేల్ చేస్తూ స్టాండింగ్ పొజిషన్ వచ్చేసేయండి. స్టాండింగ్ ఆసనాసి ఎప్పటి నుంచి ప్రోటోకాల్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా కరెక్ట్గా యూనిఫామ్గా చేద్దాము. బ్రీతింగ్తో పాటు చేద్దాం. యోగా అంటేనే శ్వాస కాబట్టి శ్వాసను నియంత్రిస్తూ శ్వాసకు సంబంధించి కదలికలో ప్రతి ఒక్క కదలికలో శ్వాస ఉండాలి. అది శ్వాస తీసుకోవడం కావచ్చు, శ్వాస వదలడం కావచ్చు. శ్వాస లేని కదలిక మొత్తం కూడా మన శరీరాన్ని దెబ్బతీసేటటువంటి కార్యక్రమం. కాబట్టి శ్వాసతో చేస్తేనే మన ప్రాణశక్తి పెరుగుతుంది. కాబట్టి మనం చేసే చిన్న కదలిక కూడా క్రమశిక్షణతో ఉండాలి, శ్వాసతో ఉండాలి. కాబట్టి ఇప్పుడు అన్నీ తెలిసినవే, మనకు కొత్తవేమీ కాదు ఇక్కడ. కానీ శ్వాసని కోఆర్డినేట్ చేసుకోవడంలో కొంత విఫలమవుతున్నాం మనం. తద్వారా మన శరీరంలో శక్తి క్షీణిస్తూ మన ఆయుష్ను కూడా హరిస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రాణశక్తిని ఇవ్వాలి శరీరానికి. ప్రతి ఒక్క అవయవానికి ఆక్సిజన్ ఇవ్వాలా. అందులో ముఖ్యంగా ఈ చిన్న చిన్న వామప్స్ లాగా ఉంటాం. మనం మామూలుగా గ్రౌండ్లలో పార్కులలో చేస్తుంటాం వామప్స్. హడావిడిగా చేసేసి వెళ్ళిపోతూ ఉంటాం. హడావిడి అనేది ఇక్కడ ఉండకూడదు. శరీరంలో ఎక్కడా కూడా ఆ ప్రెజర్ అనేది తీసుకోకూడదు. మనం ముఖ్యంగా హృదయము, మెదడు, వెన్నుముక ఈ మూడింటిని ఎంత రిలాక్స్గా తీసుకురాగలిగితే మన శరీరం అంత చక్కగా పనిచేయడం మొదలు పెడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా అంతర్గతంగా మన అబ్జర్వేషన్ ఎలా ఉండాలంటే మన హృదయ స్పందన మీద ఉండాలి. అది ఎప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు. అలాగే మన మెదడు ఎప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ కాకూడదు. మన వెన్నుముక ఎప్పుడు కూడా పెయిన్ రాకూడదు. ఈ మూడింటి కానీ కరెక్ట్గా ఉంటే శరీరంలో ఉన్న అన్ని వ్యాధులకు ఇదే మందు. ఇవి ఎప్పుడైతే బలహీనపడతాదో శరీరం మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది. చిన్న గాయం కూడా పెద్దగా కనిపిస్తుంది, పెద్ద పెయిన్ అవుతుంది, మనం నశింపజేస్తుంది. కాబట్టి ఈ మూడింటిని మనం ఎంత చక్కగా కాపాడుకుంటే అంత మంచిది. యోగా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడం ముఖ్యం కాదు, క్రమశిక్షణతో చేయడం ముఖ్యం. ఏ చిన్న కదలికైనా కూడా క్రమశిక్షణతో చేస్తే 100% మనకు బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఇది ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. చేసే ప్రతి ఒక్క దాని మీద అంతే ఏకాగ్రత పెడతాం. చేయలేని పనులు అయితే ఏది కాదు, కానీ శ్వాసతో చేయడం అనేది ముఖ్యం. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చేద్దాం. సో ఇప్పుడు మనకు ముఖ్యంగా మనం నిలబడడం అనేది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయం. మనం నిలబడడంలోనే ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాం, చాలా ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాం. తద్వారా జాయింట్స్ ఇష్యూస్ రావచ్చు, అలాగే స్పైన్ కూడా ఇష్యూస్ రావచ్చు. స్పైన్ కూడా కంప్రెస్ అవ్వడము, బల్జ్ కావడము జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుందంటే మెదడు యొక్క పనితీరు బలహీనపడుతుంది. కాబట్టి నిలబడడం కూడా మనకు పెద్ద ఎక్సర్సైజ్. కాబట్టి ఎప్పుడు ఎవరికి స్ట్రెస్ వచ్చినా 1 నిమిషం పాటు 30 సెకండ్ల పాటు నిలబడితే స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది. పెద్ద మెడిసిన్ అంతే, దాని గురించి ఇంకేం లేదు. మన దాని గురించి ప్రపంచంలో ఎక్కడ స్ట్రెస్కు మెడిసిన్ లేదు, మన దగ్గరే ఉంది, మన శరీరంలోనే ఉంది. కాబట్టి ఎగ్జాక్ట్గా 1 ఫుట్ గ్యాప్ తీసుకోండి. ఎగ్జాక్ట్ 1 ఫుట్ గ్యాప్ తీసుకోండి. మీ లెఫ్ట్ లెగ్ వీలైనంత తీసుకురండి. 2 కాళ్ళ మధ్య 1 ఫుట్ గ్యాప్ ఉండాలి. ఎగ్జాక్ట్ 1 ఫుట్ ఉండాలి. ఎగ్జాక్ట్ అనే వర్డ్ మనం చాలా జాగ్రత్తగా యోగాలో గుర్తుపెట్టుకోవాలా. ప్రతి ఒక్కరు సిన్సియర్గా చేయండి. ఇందులో ఫలితాన్ని మీరు వెళ్తూ తీసుకెళ్తారు ఖచ్చితంగా. ఎంత ఫలితం అంటే కొన్ని రోజుల పాటు మనం నడిపించేటటువంటి శక్తి మనలో వస్తుంది ఈ 1 గంట చేస్తేనే. కాబట్టి చక్కగా వీలైనంత వరకు ఇక్కడ నా వాయిస్ని మీరు రిసీవ్ చేసుకోండి, దాన్ని ఫాలో కావడానికి ట్రై చేయండి దయచేసి. ఓకే, ఇప్పుడు చక్కగా 2 పాదాలను పూర్తిగా కింద ప్రెస్ చేయండి. ముఖ్యంగా మీ కాలి వేళ్లను 5 వేళ్లను ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. ఏదో ఒక వేలు మీకు ప్రెస్ కాకుండా ఉంటుంది, అన్ఈవెన్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దాని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు అక్కడ ప్రెస్ చేయండి. ఇప్పుడు రక్త ప్రసరణ హార్ట్కు నార్మల్గా వెళ్తుంది, అంటే హార్ట్ సేఫ్ అయింది. హార్ట్ సేఫ్గా ఉన్నంత మనం ఏమైనా చేయొచ్చు ఇంకా. కాబట్టి రక్త ప్రసరణ ఎప్పుడైతే హార్ట్కి వస్తుందో, పంపింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ప్రెజర్ రాదు ఇంకా బాడీలో. నో ఒత్తిడి, నో టెన్షన్, నో ప్రెస్. కాబట్టి స్పైన్ బ్రెయిన్ కూడా రిలాక్స్ అయింది. బ్రెయిన్ హార్ట్ రిలాక్స్ అయింది కాబట్టి స్పైన్కి నో ఇష్యూ. కాబట్టి అన్ని సిస్టమ్స్ మీద అది ఫోకస్ చేస్తుంది. చిన్న విషయం అంతే, నిలబడమే పెద్ద ఎక్సర్సైజ్. ఇప్పుడు శ్వాస తీసుకోండి. ఇన్హేల్, exhale, long inhalation and long exhalation, slow inhalation and slow exhalation, deep inhalation and deep exhalation. అంతే, ఈ మూడింటిని ఫాలో అవుదాం. ఇన్హేల్, exhale, inhale,
ఎగ్జేల్. నౌ మన బాడీ ఈ కండిషన్కి వచ్చేసింది. ఇప్పుడు ఉన్నవన్నీ బయట ఉన్న మైండ్లో ఉన్నటువంటి మొత్తం పొల్యూషన్ మొత్తం బయట నెట్టేసింది. ఫ్రెష్ అయిపోయినాం. ఇప్పుడు ఈ సరౌండింగ్స్కి ఈ యాక్టివిటీకి కనెక్ట్ అయ్యాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నా పర్ఫెక్ట్గా చేస్తాం. ఎందుకంటే బ్యాలెన్స్ స్టేటస్కి వచ్చేస్తాం. కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్ స్టేట్ నుంచి మనం ఏం చేస్తున్నామంటే చిన్న చిన్న మూమెంట్స్ చేస్తున్నాం. ఇంకెక్కడ కూడా ఎవరు డిస్టర్బ్ కాకూడదు. పాదాలు కూడా కదలకూడదు. కాలి వేలు కూడా కదలకూడదు. కాలి వేలు చిన్న మూమెంట్ కూడా రాకూడదు. అంత పర్ఫెక్షన్ ఉండాలి. చేతి వేలు కూడా మూమెంట్ రాకూడదు. కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి. ఇది ఎప్పుడు 90 degreesలో ఉండాలి. గ్రౌండ్ వైపు ఉండాలి. పాదాలు రెండు కూడా గ్రౌండ్ మీద ప్రెస్ అవుతూ ఉండాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. ఆటోమేటిక్గా గ్రావిటేషన్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్ అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. ఆటోమేటిక్గా మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. స్వాదిష్టాన చక్రం వరకు ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఇక్కడ మొత్తం సైన్సే. ఎక్కడ కూడా మనకి ఇంకేం లేదు. ఇక్కడ కదలద్దండి. వీలైనంత వరకు చిన్న చిన్న మూమెంట్స్. ఏ పార్ట్ చెప్తామో ఆ పార్టీ పని చేయాలి. ఇంకో పార్ట్ కోఆపరేట్ చేయాలి, కానీ కదలకూడదు. ఇప్పుడు 2 చేతులు నడుము దగ్గర తీసుకురండి. 2 చేతులు నడుము దగ్గర తీసుకురండి. షోల్డర్స్ 2 బ్యాలెన్స్గా ఉండాలి. చిన్న స్ట్రైట్గా ఉండాలి. ఇంకెక్కడ కదలకూడదు. ఇప్పుడు నెక్ మూమెంట్స్. నెక్ మన శరీరంలో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి అవయవం అది. సో ఈ మూమెంట్, ఈ పార్ట్ వచ్చేసి బాడీని బ్రెయిన్ని కలిపేటటువంటి పార్ట్ ఇది. ఇది లేకపోతే తల వేరు, బాడీ వేరు. ఇది ఉండడం వల్ల ఇక్కడ ఏదైతే డైరెక్షన్స్ వస్తుందో ఇది ఫాలో అవుతూ ఉంటుంది. ఇదైతే ఫాలో అవుతుందో దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మీద కమ్యూనికేషన్కి ఈ ఒక్క బ్రిడ్జ్ లాగా పనిచేసేటువంటి ప్రాంతం ఇది నెక్. కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే న్యూరో ఇష్యూస్ వస్తాయి. చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరికీ ఉంది. దాదాపుగా 70% న్యూరో ఇష్యూస్ ఉన్నాయి. కేవలం ఏంటంటే దీన్ని సక్రమంగా కాపాడుకోకపోవడం వల్ల. కాబట్టి దీన్ని చిన్న చిన్న మూమెంట్స్ తోటి, అందరికీ తెలిసినవి చిన్న చిన్న మూమెంట్స్ తోటి మనం ఈరోజు దాన్ని కరెక్ట్ చేసుకుందాం. దానికి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇద్దాం. సో ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ అప్ అండ్ డౌన్ చేస్తున్నామట. ఇందులో ఒక నెక్ మూమెంటే కాదు, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటుంది. యోగాలో ఏంటంటే ఏ ఒక్క యాక్టివిటీ చేసినా ఒక ప్రయోజనం జరగదు, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటుంది. కాబట్టి ఇన్హేల్ చేస్తూ హెడ్ని పైకి తీసుకెళ్ళాలి, ఎగ్జేల్ చేస్తూ డౌన్ చేయాలా. ఆ టైంలో కళ్ళను కూడా ఐ ఎక్సర్సైజ్. కళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్ బ్రెయిన్తో కాంటాక్ట్ అయి ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా జ్ఞానం చేయాలి. సెన్స్ ఆర్గాన్స్ అన్ని కూడా బ్రెయిన్ ఆపరేట్ చేస్తుంటుంది. బ్రెయిన్కు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. దాని ద్వారా బ్రెయిన్ వచ్చేసి మోటార్ ఆర్గాన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఇది మన బాడీలో జరిగేటటువంటి సిస్టమ్. ఆ సిస్టమ్ను మనం బ్రేక్ చేసేస్తున్నాం. మనం ఉన్నటువంటి అంత ఇంత పనుల వల్ల, ఒత్తిడి వల్ల దాన్ని బ్రేక్ చేస్తున్నాం. ఆ బ్రేక్ అయ్యే కొద్దీ లేనిపోయిన ఇష్యూస్ వస్తున్నాయి. బట్ ఆ సిస్టమ్ మళ్ళీ కనెక్ట్ చేద్దాం ఇప్పుడు యోగా ద్వారా. కాబట్టి ఇన్హేల్ చేస్తూ హెడ్ అప్, లుక్అప్, ఆకాశం వైపు చూడండి. కళ్ళు పూర్తిగా తెరవాలా. ఐ ఎక్సర్సైజ్ కూడా. ఎగ్జేల్ చేస్తూ గాలి వదులుతూ మళ్ళీ కిందికి చూడండి. కాలి బొటన్ వేలు చూసుకోవాలి. బాడీ బెండ్ కాకూడదు. మీ కాలి బొటన్ వేలు చూసుకోవాలి. అగైన్ ఇన్హేల్ అప్, లుక్అప్, కళ్ళు బాగా తెరవాలి. ఎగ్జేల్, కాలి బొటన్ వేలు చూడాలి. బాడీ మూమెంట్ రాకూడదు, ఓన్లీ నెక్ మూమెంట్. అగైన్ ఇన్హేల్, పైకి చూడాలి. కళ్ళు బాగా తెరవండి. ఐ మూమెంట్ ఉండాలి, కిందికి పైకి. ఎగ్జేల్, అలా. అగైన్ లుక్ డౌన్. ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్ గా రండి. ఎగ్జేల్ చేస్తూ మీ నెక్ ని రైట్ సైడ్, మీకు ఇక్కడ ఆపోజిట్ కనిపిస్తుంది కాబట్టి రైట్ సైడ్ మీ కుడి వైపు అలా ఉంటుంది, అలా వైపు చెప్పండి. నెక్ మాత్రమే తిరగాలి సార్. వెనక్కి చూడాలి. రైట్ టర్న్ అవ్వాలి. అగైన్ ఇన్హేల్ స్ట్రైట్, ఎగ్జేల్ లెఫ్ట్, ఇన్హేల్ స్ట్రైట్, ఎగ్జేల్ రైట్. కళ్ళు బాగా వెనక్కి చూడాలి. ఇన్హేల్ స్ట్రైట్, exhale left, inhale straight, exhale right, inhale straight, exhale left, inhale straight. exhale చేస్తూ మీ కుడి భుజానికి కుడి చెవును టచ్ చేసేదని ట్రై చేయండి. కుడి భుజానికి కుడి చెవును టచ్ చేసేదని ట్రై చేయండి. మీ ఐ బాల్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో 45 degrees లో ఉంచాలి. డయాగ్నల్ గా చూడాలి. ఐ ఎక్సర్సైజ్. అగైన్ షోల్డర్ పైకి లేయకూడదు, చెవ్వే షోల్డర్ దగ్గరికి వెళ్ళాలి. అగైన్ ఇన్హేల్, సైడ్ కి రండి. ఎగ్జేల్ చేస్తూ మీ ఎడమ చెవుని ఎడమ భుజాన్ని టచ్ చేసేదని ట్రై చేయండి. మీ రైట్ సైడ్ డయాగ్నల్ గా 45 degrees లో ఐ బాల్స్ ఉండాలి. అగైన్ ఇన్హేల్ స్ట్రైట్, ఎగ్జేల్ రైట్, సార్. ఇన్హేల్ స్ట్రైట్, exhale left, inhale straight,
Exhale, right. Inhale, straight. Exhale, left. Inhale, straight. Exhale చేస్తూ చిన్ డౌన్ చేయండి. ఇన్హేల్ చేస్తూ రైట్ టు లెఫ్ట్ రొటేషన్ ఉండాలి. చాలా నెమ్మదిగా రొటేట్ చేయండి. ఇన్హేల్ చేస్తూ మీ ఎడం కుడి భుజానికి కుడి చెవును టచ్ చేసుకుంటూ పైకి తీసుకెళ్ళండి. ఎగ్జేల్ చేస్తూ మీ ఎడం భుజానికి ఎడం చెవును టచ్ చేసుకుంటూ కిందికి తీసుకురండి. ఈ ప్రయత్నంలో మీ కళ్ళు కూడా 360 degrees రొటేట్ అవ్వాలి. అగైన్ ఇన్హేల్ పైకి తీసుకెళ్ళండి. ఎగ్జేల్ కళ్ళు తెరిచి చేయడం వల్ల ఐ ఎక్సర్సైజ్ కూడా. అగైన్ ఇన్హేల్ థర్డ్ రొటేషన్. ఎక్సలెంట్. ఎగ్జేల్. నౌ ఆపోజిట్ లెఫ్ట్ టు రైట్. ఇప్పుడు ఎడం భుజం మీదుగా తీసుకెళ్దాం నెక్ ని. ఇన్హేల్. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. అలానే చిన్ డౌన్ చేసుకోండి. ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్ గా చూడండి. ఎగ్జేల్ చేస్తూ హ్యాండ్స్ అండ్ డ్రాప్ చేయండి. స్లోగా డ్రాప్ చేయండి. స్ట్రైట్ గా వచ్చేసేయాలి. మళ్ళీ కదలకూడదు. అగైన్ జాయిన్ యువర్ బోత్ లెగ్స్. లుక్ స్ట్రైట్. నౌ ఇప్పుడు నెక్ మూమెంట్స్ అయింది కాబట్టి నెక్ జెంటిల్ రొటేషన్. ఎంత స్మూత్ గా కానీ నెక్ ని హ్యాండిల్ చేస్తే మనకు అంత ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే స్పైన్ ని కూడా అదే కనెక్ట్ చేసుకుంటుంది కాబట్టి, బ్రెయిన్ అదే తీసుకుంటుంది కాబట్టి. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయి ఉంటుంది. ఆ నెక్ ఏరియాలో ఆక్సిజన్ ఇంప్రూవ్ అయి ఉంటుంది కాబట్టి నెక్ ఇష్యూస్ ఉంటే ఆటోమేటిక్ గా రిలాక్స్ అవుతుంది. అదే మెడిసిన్. నో ట్రీట్మెంట్, ఇదే ట్రీట్మెంట్ మనకు. అంత అటనే ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదు. చాలా జెంటల్ గా స్లోగా తక్కువ మూమెంట్ 3 to 5 times చేస్తే చాలు. డైలీ 3 to 5 times క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఇదే సీక్వెన్స్ లో చేయాలి. మళ్ళీ సీక్వెన్స్ మారకూడదు. ముందు అటు ముందు వెనక్కి ఇటు అలా చేయకూడదు. ఒకే సిస్టమేటిక్ గా చేయగలిగితే ఈజీగా క్యాచ్ చేసుకుంటుంది. బాడీకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఈజీగా క్యాచ్ చేసుకునే విధానం. దాన్ని నేర్పించామనుకోండి ఆ సిస్టమ్ అదే మనం ఫాలో అవుతూ ఉంటుంది. సో నెక్ ని ఇదే మూమెంట్ లో తీసుకొద్దాం. నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ రొటేషన్స్. నెక్స్ట్ మనకి షోల్డర్స్ చాలా కీలకమైనటువంటిది. ఏ పని చేయాలన్నా మన షోల్డర్స్ మీద మన శక్తి ఉండాలి. అది కూడా ఇప్పుడు బలహీనమైపోతూ ఉన్నాం. సో దాన్ని కూడా మనం కొంత ఆక్సిజన్ ఇచ్చి రక్త ప్రసరణ తీసుకొచ్చి దాన్ని కూడా స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్హేల్ చేస్తూ 1 foot గ్యాప్ తీసుకోండి. అగైన్ ప్రెస్ చేసుకోండి పాదాలు పూర్తిగా. అగైన్ మన ప్రతి ఒక్క మూమెంట్ లో కూడా ఇంటర్నల్ గా ఫోకసింగ్ బ్రెయిన్ కి హార్ట్ మీద ఉండాలా. ప్రతి ఒక్క మూమెంట్ లో అది కరెక్ట్ గా ఒక పొజిషన్కి వచ్చిన తర్వాతనే, నార్మల్ కండిషన్కి వచ్చిన తర్వాతనే నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళాలి. అది సెకండ్స్ లో జరుగుతుంది. మళ్ళీ దానికి గంటలు తీసుకోదు. సెకండ్స్ జస్ట్ ఫోకసింగ్, 1 breathing లో ఫోకసింగ్ సెట్ అయిపోతుంది హార్ట్. ఆటోమేటిక్ గా నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్ళిపోవచ్చు. ప్రెస్ చేసుకోండి బాగా పాదాలని. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ ముందుకు తీసుకురండి. ఎగ్జేల్ చేస్తూ కంప్లీట్ తిప్పండి. అరచేతిని పూర్తిగా చెక్ చేసుకోండి. అరచేతులు పూర్తిగా తిరగాల. అన్ని వేళ్ళు కలిసి ఉండాలా. పూర్తిగా అరచేతులు పూర్తిగా ఆకాశం వైపు ఉండాలా. ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ ఉండాలా. ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ ఉండాలా. ఇప్పుడు సమాన ముద్ర తీసుకోండి. హ్యాండ్స్ ని మీ బొటన వేలు 5 వేలు టచ్ చేసుకోండి. సమాన ముద్ర బాడీలో ఉన్నటువంటి పంచభూతాలను సమానం చేస్తుంది. పంచతత్వాలను కూడా ఏకం చేస్తుంది. ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. ఆల్రెడీ హార్ట్ సేఫ్ గా ఉంది. ఇప్పుడు బ్రెయిన్ సేఫ్ అయింది. బాడీ కూడా నార్మల్ అయింది. సో ఇప్పుడు ఎగ్జైల్ చేస్తూ షోల్డర్ మీద తీసుకోండి. ఫింగర్స్ ని ఇంకా కదలకూడదు. ఇంకా ఇదే పొజిషన్ లో ఉండిపోవాలా. చిన్ స్ట్రైట్ గానే ఉండాలా. అలాగే 2 elbows ని జాయిన్ చేసుకోండి. కిందికి తీసుకోండి. మీ ఎల్బోస్ 2 కూడా టువర్డ్స్ ఎర్త్, మీకు భూమి వైపు ఉండాలి 2 elbows ని. ఇప్పుడు స్ట్రైట్ గా చూస్తూనే ఉండాలి. ఎక్కడ కదలకూడదు. ఓన్లీ షోల్డర్స్ మాత్రమే మూవ్ కావాలా. నెక్ మూవ్మెంట్ కూడా ఉండకూడదు. స్ట్రైట్ గానే చూస్తుండాలా. ఇన్హేల్ చేస్తూ మీ చెవులు టచ్ చేసుకుంటూ ఆకాశం వైపు తీసుకెళ్లాలి మోకాల్ని, మోచేతుల్ని. ఎగ్జైల్ చేస్తూ ఆ మోచేతుల్ని మళ్ళీ తిప్పి భూమి వైపు తీసుకురావాలా. అంటే 360 degrees వర్టికల్ రొటేషన్ ఉండాలి. అగైన్ ఇన్హేల్ పైకి తీసుకెళ్లాలి. నెక్ మూవ్మెంట్ రాకూడదు. ఎగ్జైల్ ఎంతవరకు వీలైతే అంతవరకే చేయండి, కానీ తప్పు చేయకూడదు. అగైన్ ఇన్హేల్. ఎక్స్ట్రాడినరీ యాక్టివిటీ ఇది మన శరీరానికి. ఎగ్జైల్. ఇన్హేల్. ఎగ్జైల్. అట్లా ఆపండి. ఆపోజిట్ డైరెక్షన్. ఇన్హేల్ బ్యాక్. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. అలానే ఉంచండి. 2 చేతులు ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్ గా తీసుకురండి. ముద్ర రిలీజ్ చేయండి.
ట్విస్ట్ చేసుకోండి, ఎగ్జైల్ చేస్తూ స్లోగా డ్రాప్ చేయండి, పడేయకూడదు, స్లోగా డ్రాప్. ప్రతి ఒక్క మూమెంట్ మన కంట్రోల్ ఉండాలా. చక్కగా నిలబెట్టండి. ఇప్పుడు బ్రీతింగ్ తీసుకోండి. అగైన్ చెక్ యువర్ హార్ట్ పంపింగ్ చెక్ చేసుకోండి, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోండి. నార్మల్గా వచ్చేసేయాలి. రిలాక్స్, జస్ట్ రిలాక్స్, జస్ట్ రిలాక్స్. ఓకే, ఇప్పుడు మనకు ట్విస్టింగ్ ఆసన, వెన్నుముకకు సంబంధించినటువంటిది. ఇప్పుడు మన వెన్నుముకలో ఉన్నటువంటి చాలా చాలా పనులు చేస్తుంటాం, చిన్న చిన్న పనులు చేస్తుంటాం. తద్వారా ఏమవుతుందంటే మనకు తెలియకనే వెన్నుముక మీద కొంత ప్రాంతంలో, కొన్ని ప్రాంతాల్లో ప్రెజర్ పడుతుంది. ఆ ప్రెజర్ మళ్ళీ ఎలా రిలీజ్ చేసుకోవాలో మనకు తెలియదు. మనం ఒత్తిడిని ఇస్తాం కానీ దాన్ని రిలీజ్ చేయడం లేదు. రిలీజ్ అంటే టాబ్లెట్కి వెళ్ళిపోతాం. కాబట్టి అది ఒత్తిడిని ఎలా ఇస్తామో రిలీజ్ చేసే బాధ్యత కూడా మనదే, దాని శక్తినిచ్చే బాధ్యత కూడా మనదే. కాబట్టి ఏదో రూపంలో మనము అనవసరంగా అనీవన్గా మనం వంగుతూ లేదంటే శక్తి ప్రెజర్ని పెడుతూ ఉంటాం వెన్నుముక మీద. దాని ద్వారా ఆ డిస్క్స్ అన్నీ కూడా డిస్లోకేట్ అవుతూ ఉంటాయి. అది మనకు తెలియదు. పెయిన్ రావడంతో మెడిసిన్ ఇస్తాం, దానికి మెడిసిన్ ఇవ్వకూడదు. మనం అదేవిధంగా నేచురల్ యాక్టివిటీతోనే దాన్ని నార్మల్ పొజిషన్ తీసుకొచ్చుకోవాలి. అందుకే ట్విస్టింగ్ ఆసనం అనేది చాలా ఉపయోగపడుతుంది. దానికి ఆక్సిజన్, బ్లడ్ ప్రెషర్ని ఇవ్వడం వల్ల, బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ చేయడం వల్ల ఆ ట్విస్టింగ్లో ఏదైతే అది డిస్లోకేట్ అయిందో అది మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చేస్తుంది. కాబట్టి ఇది కూడా చేసేటప్పుడు అంటే అన్నీ తెలుసు మనకు, కానీ ప్రాపర్గా చేయకపోవడం వల్ల దాని బెనిఫిట్ మనం పొందట్లే. అందుకోసమే యోగాకి అనేది వెళ్ళలేకపోతున్నారు. కరెక్ట్గా చేయగలిగితే యోగా అనేది అసలు మనం ఎక్కడ జరుగుతుందో అక్కడ అడవిలో జరుగుతుందని వెళ్తూ ఉంటాం మనం. అది అంత పవర్ మనకు అది. కానీ కరెక్ట్గా చేయలేకపోవడం వల్ల అది మనకు పోతే నొప్పులు వస్తాయి, మన వల్ల కాదు అంటూ ఉంటాం. అసలు రాదు. కరెక్ట్గా చేస్తే ఎనర్జీ వస్తుంది, నో పెయిన్స్, ఓన్లీ ఎనర్జీ. అదేవిధంగా ట్విస్టింగ్లో కూడా మనం చూద్దాం. ఇప్పుడు 1 foot గ్యాప్ తీసుకోండి, కరెక్ట్గా ప్రెస్ చేసుకోండి. చెక్ యువర్ హార్ట్, స్పైన్, షోల్డర్, హ్యాండ్స్ రెండు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 90 degreesలో ఉండాలి. అన్ని వేలు కలిసి ఉండాలి. ఓకే, ఇన్హేల్ చేస్తూ ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ తీసుకుంటే ఎగ్జాక్ట్ సింగిల్ అటెంప్ట్లో ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ రావాలా. అది పర్ఫెక్షన్ అంటే అన్ని వేలు కలిసి ఉండాలా. ఎగ్జైల్ చేస్తూ రైట్ ట్విస్ట్ అవ్వాలా. పాదాలు కదలకూడదు, మోకాలు బెండ్ కాకూడదు. ఓన్లీ ట్రంక్ ఏరియా మాత్రమే ట్విస్ట్ అవ్వాలా, మాక్సిమం ట్విస్ట్ అవ్వాలా. పాదాలు లూజ్ కాకూడదు, మోకాలు కదలకూడదు. నాకు ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్గా రండి. ఎగ్జైల్ చేస్తూ లెఫ్ట్. మోకాలు స్ట్రైట్ ఉండాలి, మోకాలు మీద ప్రదర్శిస్తున్నారు. ఇన్హేల్ స్ట్రైట్, ఎగ్జైల్ లెఫ్ట్. ఇన్హేల్ స్ట్రైట్, ఎగ్జైల్ లెఫ్ట్. Inhale straight, exhale right. Inhale straight, exhale left. Inhale straight, straight గా అలా నిలబెట్టండి. స్లోగా డ్రాప్ చేయండి. గుడ్. జాయిన్ యువర్ బోత్ లెగ్స్. సింపుల్, ఇంకా అంతకుమించి ఏం లేదు. స్పైన్ మీద చిన్న జెంటిల్ ట్విస్ట్ ఇచ్చాం. దాని ద్వారా దానికి జెంటల్ ట్విస్ట్ అంటే అది తీసుకుంటుంది. అది చాలా సింపుల్గా ఉంది కదా, తీసుకుంటుంది. అది తీసుకోవడం వల్ల ఎనర్జీ గెయిన్ అవుతుంది. రిజెక్ట్ చేస్తే పెయిన్ వస్తుంది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యాక్సెప్టెన్స్ ఈజ్ ఎనర్జీ, రిజెక్ట్ ఈజ్ పెయిన్. అంతే, ఏదైనా కావచ్చు. అది యాక్సెప్టెన్స్ ఇవ్వాలి బాడీకి. యాక్సెప్టెన్స్ ఇవ్వడానికి మన బాడీకి కావాల్సినటువంటిది ఒకే ఒక ఆక్సిజన్. ఆక్సిజన్ ఉన్నంత వరకు యాక్సెప్టెన్స్ ఇస్తుంది. ఆక్సిజన్ లేదు అంటే రిజెక్ట్ చేస్తుంది. అందుకోసమే శ్వాసతో పాటే చేయాలి ఏ కదలికైనా, యాక్సెప్టెన్స్. కాబట్టి మనం ఇది చేయడం వల్ల ఏమవుతుంది, వెన్నుముక ఇప్పుడు చక్కగా ఫ్లెక్సిబిలిటీతో మనకు అనుకూలంగా తయారైంది. వెన్నుముక చుట్టే మనకు అన్ని సిస్టమ్స్ ఉంటాయి. వెన్నుముక ద్వారానే అన్ని సిస్టమ్స్ ఆపరేట్ అవుతుంది. సో బ్రెయిన్కు దానికి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం పూర్తిగా శరీరాన్ని మనకు అనుకూలంగా తీసుకొచ్చుకున్నాం. సో ఇప్పుడు చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాగా చేద్దాం అన్నమాట. ఇప్పుడు ఉష్ట్రాసన అనేది బ్యాక్ బెండింగ్, అర్ధచక్రాసన, పాదహస్తాసన, బ్యాక్ బెండింగ్ అండ్ ఫ్రంట్ బెండింగ్. జస్ట్ సింపుల్గా, వెరీ సింపుల్గా. అంటే బ్యాక్ బెండింగ్ అంటే కొంతమంది భయపడిపోతుంటారు, వెనక్కి వంచాలని. ఎక్కువ వంచాల్సిన అవసరం లేదు. మనకు అనుకూలంగా మనం చేయదగ్గది ఎంతవరకు అయితే ఉంటుందో దానికంటే ఒక్క ప్రయత్నం చేద్దాం వెనక్కి తీసుకెళ్ళడానికి. అలాగే ఫ్రంట్ బెండింగ్ కూడా అంతే. ఎంతవరకు అయితే మనం ఫ్రంట్ బెండ్ అవుతామో అంత చిన్నగా కాస్త ఇంకొద్ది పెంచుతాం. అంటే ప్రయత్నం అనేది ఒక అడుగు ముందుకు వేయడానికి ట్రై చేద్దాం, పరిగెత్తడానికి కాదు. అడుగు ముందు వేయడానికి. అడుగు ముందు వేయడం చాలా సులభం, పరిగెత్తడమే కష్టం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 1 foot గ్యాప్ తీసుకుందాం. 2 చేతులు నడుము మీద తీసుకుందాం. అగైన్ చెక్. ఇప్పుడు చెక్ చేసుకోవాలి, 2 పాదాలు కరెక్ట్గా ఉండాలి, ప్రెస్ అవుతూ ఉండాలి. పాదం పూర్తిగా టోస్ నుంచి హీల్ వరకు ఈక్వల్ ప్రెజర్ ఉండాలి. అప్పుడే హార్ట్ సేఫ్. ఏ మాత్రం బ్యాక్ ఉన్నా ఫ్రంట్ ఉన్నా కూడా అన్ఈవన్గా వస్తుంది ప్రెజర్. షోల్డర్స్ 2 బ్యాలెన్స్గా ఉండాలి, చిన్ స్ట్రైట్గా ఉండాలి. సో ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మీ చెస్ట్ మొత్తాన్ని రెండింటిని బాగా, షోల్డర్ రెండింటిని బాగా వెనక్కి లాగండి. లోపల ఉన్న లంగ్స్ ఓపెన్ అవ్వాలి. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ బెండ్ అవ్వండి.
నెక్ ఫ్రీగా హ్యాంగ్ చేసేయండి. స్పైన్ సెంటర్ నుంచి బెండ్ అవ్వాలి. స్పైన్ సెంటర్ మీద మన ఫోకసింగ్ ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకోండి. నెక్ కంప్లీట్ హ్యాంగ్ చేయాలి. ఐబాల్స్ ఓపెన్ అవ్వాలి. 1 శ్వాస, 2, 3, 4, 5. ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా స్ట్రైట్గా రండి. ఎగ్జేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. పొట్ట లోపల లాగుతూ, పొట్ట లోపల నావెల్ నుంచి పొట్ట లోపల లాగాల. నావెల్ యాక్టివేషన్ జరగాల. నావెల్ నుంచి పొట్ట లోపల లాగుతూ ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. టోస్ బాగా ప్రెస్ చేయండి. మోకా స్ట్రైట్ చేయండి. ఇప్పుడు బాడీ వెయిట్ ని టోస్ మీద తీసుకురండి. లిఫ్ట్ చేయకుండా టోస్ మీద తీసుకురండి. ట్రాన్స్ఫర్, బాడీ వెయిట్ టోస్ మీద ట్రాన్స్ఫర్ చేయండి. వెనకాల సయాటిక్ అన్నారు స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. పవర్ఫుల్ ఎనర్జీ అది. ఇప్పుడు బ్రీతింగ్ తీసుకోండి. 1, 2, 3, 4. ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్గా రండి. ఎగ్జేల్ చేస్తూ హ్యాండ్స్ రెండింటిని స్లోగా రిలీజ్ చేయండి. నౌ జాయిన్ యువర్ బోత్ లెగ్స్. జస్ట్ అంతే. వెనక్కి బ్యాక్ బెండింగ్ అండ్ ఫ్రంట్ బెండింగ్. కౌంటర్. ప్రతి ఒక్క యోగాలో చేసే ప్రతి ఒక్క పనికి కౌంటర్ ఉంటుంది. ఆసనం దానికి మళ్ళీ కౌంటర్ చేయాల్సిందే. అదే యోగా అంటే. చేసేసి వెళ్ళిపోయామనుకోండి, ఒకే ఆసనం చేసి వెళ్ళిపోతే కౌంటర్ చేయకపోతే ఆ పెయిన్ అలానే క్యారీ అవుతుంది ఆ రోజంతా. కాబట్టి కౌంటర్ చేస్తాం మనం. ఫార్వర్డ్ బెండింగ్ చేస్తాం, బ్యాక్ చేస్తాం. కాబట్టి స్పైన్కి ఏమైంది, ట్విస్ట్ ఫ్రంట్ టు బ్యాక్ రావడం వల్ల ఇంతకుముందు ఏం చేస్తాము, ట్విస్టింగ్ చేస్తాం. ఇప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ చేస్తాం. అంటే స్పైన్ అన్ని విధాలుగా మనం ఆ స్పైన్కి ఉండేటటువంటిది ఫ్లెక్సిబిలిటీ ఎటువైపునా తీసుకోవచ్చు మనం దాన్ని. కానీ ఆ ప్రయత్నం చేయకుండా ఏమైంది, స్పైన్ స్టిక్ లాగా తయారైపోతుంది. తద్వారా అది చిన్న చిన్న మూమెంట్స్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంది, విరిగిపోతుంది. స్పైన్ చూస్తున్నామంటే చాలా ఇష్యూస్ వస్తున్నాయి, స్పైన్ ఇష్యూస్. ఎందుకంటే ఈ మూమెంట్స్ సరిగ్గా ప్రాపర్ మూమెంట్స్ లేకుండా. కాబట్టి ఇప్పుడు మనం చేయడం వల్ల స్పైన్ ఆ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి దానిలో ఉన్నటువంటి గుజ్జు అనేది ఇంప్రూవ్ అవుతుంది, డెవలప్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఫ్లో అనేది కరెక్ట్గా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉంటుంది, ఫ్లో ఉంటుంది, జనరల్గా ఫ్లో జరుగుతూ ఉంటుంది. ఆక్సిజన్ కూడా దానికి కావాల్సినంత ఉంటుంది. కాబట్టి హార్ట్ కూడా స్పైన్ కూడా సేఫ్ అయింది. ఇప్పుడు మనకు తాడాసనం చేద్దాం. తాడాసనంలో ఇంకా స్పైన్ చాలా బాగా యాక్టివేట్ అవుతుంది, చాలా బాగా స్ట్రెంథెన్ అవుతుంది. సో తాడాసనం అంటే, తాడా అంటేనే మనకు తాటి చెట్టు. మనం చూస్తుంటాం తాటి చెట్టు ఎంత చక్కగా పెరుగుతుంది, ఎంత స్ట్రైట్గా ఉంటుంది. అలానే మన శరీరాన్ని కూడా స్ట్రైట్గా తీసుకురావడం వల్ల డిస్క్స్ ఏమైతే ఉంటుందో, పూసలు, వెన్ను పూసలు అంటాం, పూసకు మధ్య ఉన్న గ్యాప్ అనేది ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్లో కరెక్ట్గా నార్మల్ కండిషన్కి వస్తుంది. శరీరానికి, బ్రెయిన్కి, రెండింటికి కూడా అది చాలా ఆరోగ్యకరమైనటువంటి యాక్టివిటీ. అట్ ద సేమ్ టైం మనకు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, ఫోకసింగ్, బ్రెయిన్ ఫోకసింగ్ బాడీ మీద చాలా పెరుగుతుంది. అలాగే హార్ట్కి కావాల్సినటువంటి మళ్ళీ బ్లడ్ ఫంక్షనింగ్ అనేది కాళ్ళ నుంచి చాలా బాగా హార్ట్కి అందుతుంది. సో ఇవన్నీ కూడా చాలా 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 సూపర్ అనమాట. దాంతోపాటు కాఫ్ మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. కాఫ్ మజిల్ అనేది మన శరీరానికి రెండో గుండె. ఈ గుండె ఇక్కడ నుంచి శరీరానికి రక్తాన్ని ఎలా తీసుకొస్తుందో, కింద ఉండే రక్తాన్ని కాఫ్ మజిల్ గుండెకి తీసుకెళ్తుంది. కాబట్టి కాఫ్ మజిల్ చాలా క్రియా పాత్ర చాలా గొప్పదనమాట. అందుకే వాకింగ్ వెళ్ళడం, రన్నింగ్ వెళ్ళడం కూడా దాని ఉద్దేశం అదే, కాఫ్ మజిల్ యాక్టివేట్ చేయడం కోసం. అది కూడా కరెక్ట్గా వెళ్ళకపోతే అది కూడా డ్యామేజే మనకు. వాకింగ్, రన్నింగ్ కూడా కరెక్ట్గా వెళ్ళకపోతే డ్యామేజే. కాబట్టి ఇప్పుడు మనకి ఆ డిసిప్లిన్ వస్తుంది చూడండి. సో ఇన్హేల్ చేస్తూ 1 foot గ్యాప్ తీసుకోండి. తాడాసనకి లుక్ స్ట్రైట్, హ్యాండ్స్ రెండింటిని అగైన్ ఇన్హేల్ చేస్తూ ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ తీసుకురండి. ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్, సింగిల్ అటెంప్ట్. మీరు స్ట్రైట్గా చూస్తూనే ఉండాలా, కానీ హ్యాండ్స్ రెండు స్ట్రైట్గా రావాలా. మీ చూపు స్ట్రైట్గా ఉండాలి, హ్యాండ్స్ రెండు షోల్డర్ లెవెల్లో ఉండాలి. ఎగ్జాల్ చేస్తూ ట్విస్ట్ చేయండి, పూర్తిగా తిప్పండి. అరచేతులు పూర్తిగా తిరగాల. ఇక్కడ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, మీరు ఫీల్ అవ్వండి, స్ట్రెచ్ అవుతూ ఉంటుంది పూర్తిగా తిప్పితే. అగైన్ ఇన్హేల్ చేస్తూ 2 చేతులు నమస్కారం తీసుకురండి. పూర్తిగా నమస్కారం ఉండాలా, అన్ని వేలు కలిసి ఉండాలి, పూర్తిగా ప్రెస్ అవ్వాలి. రక్త ప్రసరణ మళ్ళీ శరీరానికి కావాల్సినంత వస్తుంది. శ్వాస తీసుకోండి. హ్యాండ్స్ రెండు లాక్ చేసుకోండి. లాక్ చేసుకోవాలా. ముష్టి ముద్ర ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది, శరీరానికి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. బాగా ప్రెస్ చేయండి. ఇప్పుడు చెవుల మీద ప్రెజర్ ఇవ్వండి మీ చేతులతోటి. చెవుల మీద కర్ణపీడనం, చెవుల్లో ఉన్న 12,000 నాడులు యాక్టివేట్ అవుతుంది ఈ ఒక్క ప్రెజర్ వల్ల. బాగా ప్రెజర్ ఇవ్వండి. ఇప్పుడు ఎగ్జైల్ చేస్తూ చేతుల్ని, అరచేతుల్ని ఆకాశం వైపు తిప్పండి. ఎగ్జైల్ చేస్తూ ఆకాశం వైపు అరచేతులు తిప్పాలి. పూర్తిగా కాస్మిక్ ఎనర్జీ, పవర్ఫుల్ ఎనర్జీ ఆకాశం నుంచి వచ్చేది మనకు అరచేతులకి. సో అన్ని వేలు కలిసి ఉండాలి, బొటన వేలు కలిసి ఉండాలి, చిటికిన వేలు కలిసి ఉండాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది ఇక్కడ. కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా శరీరానికి ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది. సో కాబట్టి బొటన వేలు రెండు కలిసి ఉండాలి, చిటికిన వేలు రెండు కలిసి ఉండాలి. ఇప్పుడు స్ట్రెచ్ చేయండి అప్పర్ బాడీని. వెన్నుముకను పైకి సాగేటట్టు చేయండి. స్ట్రెచ్ చేయాలా, డోంట్ లిఫ్ట్, జస్ట్ స్ట్రెచ్ యువర్ అప్పర్ బాడీ. స్ట్రెచ్ స్ట్రెచ్. ఆ స్ట్రెచింగ్ అలానే ఉంచేయండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ టోస్ మీదకి తీసుకురండి బాడీ వెయిట్. ఇన్హేల్ అప్,
ఎవరు కదలకూడదు. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బాడీ. ఏమాత్రం ఫోకస్ తప్పినా మీకు బ్యాలెన్స్ తప్పుతారు. ఇప్పుడు శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్. 1 2 3 4 5 అలానే ఆపండి. ఎవరు కదలకూడదు. 2 చేతులు మళ్ళీ టైట్ చేసుకోండి. బిగించండి. పిడికిల్ని టైట్ చేయండి. నమస్కారాన్ని తీసుకురండి. చాలా 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 స్లోగా టోస్ మీదే ఉండాలి బాడీ. స్లోగా ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ తీసుకురండి. కదలకూడదు ఎక్కడ. బాడీ ఓన్లీ హ్యాండ్ మూవ్మెంట్ మాత్రమే ఉండాలి. ట్విస్ట్. ఎగ్జైల్ చేస్తూ ట్విస్ట్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ట్విస్ట్ చేయండి. ఎగ్జైల్ చేస్తూ స్లోగా డ్రాప్ చేయండి. లెగ్స్ మళ్ళీ స్ట్రెచ్ చేయాలా. గాలి వదులుతూ స్లోగా స్లోగా స్లోగా. కంట్రోలింగ్ ఇప్పుడే వచ్చేది. బ్రెయిన్కు బాడీ మీద కంట్రోలింగ్ ఇప్పుడే వస్తుంది. కదలద్దండి కదలద్దండి కదలద్దండి. హార్ట్ బీట్ ఎక్కువ ఉంటుంది. కదలద్దండి. జస్ట్ నార్మల్ బ్రీతింగ్. మళ్ళీ నార్మల్ చేసుకోవాలి కండిషన్. జాయిన్ యువర్ బోత్ లెగ్స్. జాయిన్ యువర్ బోత్ లెగ్స్. జస్ట్ అగైన్ చెక్ చేసు. ప్రతి ఒక్క యాక్టివిటీ తరపున ఒక 2-3 సెకండ్స్ పాటు వెయిట్ చేయండి. అలానే మన ఆసనం రిలీజ్ చేస్తేనే అమ్మాయి అనేస్తుంటాం. దానివల్ల ఫలితం మొత్తం పోతుంది. మళ్ళీ అన్నివన్గా వచ్చేస్తుంది శరీరంలో. ఆ బెనిఫిట్ మనం రిసీవ్ చేసుకొని మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకురావాలి. సెకండ్సే. కాబట్టి ఆ సెకండ్స్ రిటైన్ చేయాలా. కెపాసిటీ తెచ్చుకోవాలా. అప్పుడే కంట్రోల్. ఎందుకంటే అది తీసుకొని మళ్ళీ ఆ గెయిన్ అవ్వాలి. అది రిసీవ్ చేసుకోవాలి. ఆ బెనిఫిట్ని. దానికి కొంత టైం ఇవ్వాలి. కాబట్టి ఎప్పుడు అనేవాడిగా వదిలేయకూడదు. అట్లా వదిలేయడము లేట అమ్మయ్య అనుకోవడం అలా చేయకూడదు. నార్మల్ కండిషన్ తీసుకురండి. ఓకే, రిలాక్స్ చేసుకోండి. జస్ట్ ఇప్పుడు వృక్షాసన. వృక్షం అంటే మనకు తెలుసు ట్రీ పోజ్. ట్రీ కూడా ఎలా ఉంటుందంటే కరెక్ట్ ఒక సింగిల్ లెగ్ మీద నిలబడి ఉంటుంది. అలాగే మనం కూడా మన శరీరాన్ని ఇప్పుడు డబుల్ లెగ్ మీద బ్యాలెన్స్ చేస్తాం. ఇప్పుడు సింగిల్ లెగ్ మీద బ్యాలెన్స్ చేస్తున్నాం. డబుల్ లెగ్ మీద బ్యాలెన్స్ అంటేనే చాలా కష్టం. ఇప్పుడు సింగిల్ లెగ్ మీద బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోవాలా, బాడీని బ్యాలెన్స్ చేసుకోవాలా. శరీరంలో ఉన్న శక్తి బరువు మొత్తాన్ని ఒక లెగ్ మీదకి తీసుకురావాలా. ఒక లెగ్ మీదకి తీసుకురావాలంటే ట్రాన్స్ఫర్ జరగాలి. ఇక్కడ శక్తిని మనము బరువుని ట్రాన్స్ఫర్ చేయాలా. దేని మీదకి? ఏదో ఒక కాలు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలా. ఆ నాలెడ్జ్ మన బ్రెయిన్కి ఉండాలా. ఏదో చేసేమంటే ఇటు చేసేస్తుంటాం. ఏమైంది? హిప్ జాయింట్ దెబ్బతినింది. దాని ద్వారా నీ జాయింట్ దెబ్బతినింది. దాని ద్వారా యాంకిల్ జాయింట్ దెబ్బతినింది. సో టోటల్గా అన్ఈవన్ అయింది. బాడీ చూడండి, స్పైన్ ప్రెజర్ పడింది ఇక్కడ. సో ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది పెయిన్ తీసుకుంటుంది. చేసి పెయిన్ తెచ్చుకున్నట్టే. సో అలా ఉండదు. పర్ఫెక్ట్ అయినప్పటికీ పర్ఫెక్ట్గా ఎంతవరకు వీలైతే అంతవరకు టోటల్గా ఇది స్ట్రైట్గా 90 degrees ఉండాలా. స్పైన్ 90 degrees ఉండాలా. షోల్డర్ 90 హారిజాంటల్గా ఉండాలి గ్రౌండ్ మీద. సో చూద్దాం, చెక్ చేద్దాము. ఎక్కడ కూడా డీవియేట్ అయింది అనుకోండి, మన ఆలోచన పక్కకు పోయింది అనుకోండి, కొలాప్స్ అయిపోతాం. ఎందుకంటే సింగిల్ లెగ్ మీద బ్యాలెన్స్ కాబట్టి కొలాప్స్ అయిపోతాం. ఒక చిన్న పక్కన వాళ్ళు కూడా చూడద్దండి. మీరు ఒక్కరే ఉన్నాం, నేను ఒక్కరే ఉన్నాను, ఇంతే గ్రౌండ్లో. ఇంకెవ్వరూ లేరు ఇక్కడ. మీరొక్కరు, నేను ఒక్కరే. ఓకేనా? వృక్షాసన. 1 foot గ్యాప్ తీసుకోండి. బాగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడే ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలా మన ఫోకసింగ్ అంతా బాడీ మీద. 2 చేతులు నడుము మీద తీసుకోండి. అగైన్ చెక్ యువర్ షోల్డర్ బ్యాలెన్స్గా ఉండాలా. స్పైన్ బ్యాలెన్స్గా ఉండాలా. చిన్ స్ట్రైట్గా ఉండాలా. పక్క చూపులు చూడొద్దండి. ఐ బాల్స్ కూడా అటు ఇటు టర్న్ కాకూడదు. అంత స్ట్రైట్గా ఉండాలా. ఓకే, ఇప్పుడు ఎగ్జైల్ చేస్తూ మీ రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. మీ కుడి కాలు ఇటువైపు ఉంటుంది. ఫోల్డ్ యువర్ రైట్ లెగ్. అగైన్ చెక్ యువర్ షోల్డర్. ఇప్పుడు మీ బాడీ మొత్తం కూడా మీ లెఫ్ట్ లెగ్ మీద ఉండాలి. స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్ బ్యాలెన్స్గా ఉండాలి. చిన్ స్ట్రైట్గా ఉండాలి. మీ షార్ప్గా ఉండాలి మీ చూపు కూడా. ఓకే, ఇప్పుడు 2 చేతులు మాత్రమే మూవ్మెంట్, ఇంక బాడీ కదలకూడదు. 2 చేతులను ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ తీసుకొచ్చి నిలబెట్టండి. ట్విస్ట్ చేయండి. పూర్తిగా ఇన్హేల్ చేస్తూ 2 చేతులని నమస్కారం తీసుకెళ్ళండి. ఓన్లీ హ్యాండ్ మూవ్మెంటే, కదలకూడదు, శబ్దం రాకూడదు. ఇప్పుడు పూర్తిగా అరచేతులను కలపండి, ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు శ్వాస తీసుకుందాం. ఇంకెక్కడ ఫోకసింగ్ మొత్తం ఇంక శ్వాసే, శరీరం ఎక్కడ కదలకూడదు. 1 2 3 4 5 చాలు. హ్యాండ్స్ ఫస్ట్ హ్యాండ్స్ డ్రాప్ చేయాలా. లెగ్ డ్రాప్ కాకూడదు, హ్యాండ్స్ డ్రాప్ అవ్వాలా. అగైన్ ఇన్హేల్ చేస్తూ ట్విస్ట్ చేయండి. ఎగ్జైల్ చేస్తూ స్లోగా డ్రాప్ చేయండి. నడుము మీద తీసుకొచ్చేయండి. ఫస్ట్ లెగ్ మన కంట్రోల్లో రిలీజ్ చేయండి, పడేయద్దండి. మనం కంట్రోల్ చేస్తూ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి ఎక్కడి నుంచి లిఫ్ట్ చేసాం అదే ప్రాంతానికి వెళ్ళాలా. 1 foot గ్యాప్లోకి వెళ్ళాలా. మళ్ళీ బాగా ప్రెస్ చేయండి. మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోండి. నా ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్. ఇప్పుడు మీ ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేసుకోండి. ఆపోజిట్ లెగ్ కౌంటర్ చేయాలి కదా. చేసి అగైన్ బాడీ వెయిట్ని కంప్లీట్గా మీ కుడి కాలు మీద ట్రాన్స్ఫర్ చేసుకోండి. మైండ్కి ఇవ్వాలి ఇన్స్ట్రక్షన్. కుడి కాలు మీదకి బాడీ వెయిట్ ట్రాన్స్ఫర్ కావాలా. స్పైన్ స్ట్రైట్గా ఉండాలా. షోల్డర్ బ్యాలెన్స్గా ఉండాలా. చిన్ స్ట్రైట్గా ఉండాలా. ఐ బాల్స్ షార్ప్గా ఉండాలా. నా
ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ రెండింటిని ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ తీసుకురండి. ఎగ్జైల్ అండ్ ట్విస్ట్, కంప్లీట్ ట్విస్ట్ అవ్వాలా. అగైన్ ఇన్హేల్, నమస్కారం, పూర్తి నమస్కారం ఉండాలా. నౌ ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్. 5 4 3 2 1. ఫస్ట్ హ్యాండ్స్ డ్రాప్ చేయండి. ఫస్ట్ ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్కి ట్విస్ట్. అగైన్ ఇంకా స్లోగా నడుము మీద తీసుకురండి. ఫస్ట్ లెగ్ రిలీజ్ చేయండి. స్లోగా ఎక్కడి నుంచి లిఫ్ట్ చేస్తాం అక్కడికే రావాలా. ప్రెస్ చేసుకోండి. ఎగ్జైల్ చేస్తూ అగైన్ హ్యాండ్స్ సమస్యకు తీసుకొచ్చేయండి. జాయిన్ యువర్ బోత్ లెగ్స్. కదలద్దండి. ఇప్పుడు బ్రీతింగ్ తీసుకోండి. అగైన్ బ్రీతింగ్ రిలాక్స్ చేయండి. జస్ట్ ఇమ్మీడియట్గా మన బాడీకి ఎనర్జీ ఇచ్చేసేయాలా. నెక్స్ట్ యాక్టివిటీకి ప్రిపేర్ చేసేయాలా అంతే. జస్ట్ నెక్స్ట్ ఇప్పుడు మనము ఉత్కుటాసన. మనకు ఉత్కుటాసన అంటే ఉత్కుటం అంటే చైర్. హ్యాండ్స్ రిలీజ్ చేసేయండి. హ్యాండ్స్ ఉత్కుటాసనం అంటే చైర్ పోజ్. కుర్చీ ఎలా అయితే ఉంటుందో మన శరీరాన్ని కూడా అలా తీసుకురావడం వల్ల సో థైస్ అలాగే అబ్డామినల్ రీజన్ లో ఉన్నటువంటి ఫ్యాట్ అలాగే డైజెషన్ సిస్టము స్పైన్ బ్రెయిన్ కు చాలా 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 పవర్ఫుల్ యాక్టివిటీ ఇది. మనకు చిన్నప్పుడు కూడా మాస్టర్స్ అందరూ కూడా తప్పు చేస్తే గోడ కుర్చీలు ఇప్పించేటోళ్ళు. ఇప్పుడు అది క్రైమ్ అయింది కానీ అది నాట్ ఏ పనిష్మెంట్, దట్ ఈస్ ట్రీట్మెంట్. అది ఇప్పుడు కూడా అలా చేయించగలిగితే చాలా. ఇప్పుడు ఇంతమంది అధికారులు స్వయాన మన కలెక్టర్ గారు కూడా అది చేస్తున్నారంటే అది పనిష్మెంట్ కాదు, అది ట్రీట్మెంట్. అది కాబట్టి విద్యార్థులకు అది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు నిలబెట్టడం కానివ్వండి, ఇలా గోడ కుర్చీలు వేయించడం కానివ్వండి, వాళ్ళలో ఉన్నటువంటి ఆ షార్ప్నెస్ను బయటికి తీసుకొచ్చేటటువంటి యాక్టివిటీ అది ఇప్పుడు పనిష్మెంట్ కింద చూపించేస్తున్నారు. ఇది కానీ చెప్పి వాళ్ళతో చేయించగలిగితే రోజు కూడా చాలా మంచి ప్రయోజనాలు ఉంటారంట. ఇప్పుడు మనం దీన్ని చేసేటప్పుడు మామూలుగా మన ఇంటి దగ్గర అయితే గోడతో సపోర్ట్తో చేయడం మంచిది. కాకపోతే ఇప్పుడు మన ప్రోటోకాల్ అటువంటి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ చేద్దాము. వీలైనంత వరకు మోకాల మీద ప్రెజర్ లేకుండా చేయండి. థైస్ మీద ప్రెజర్ ఇక్కడ పెయిన్ వచ్చేటట్టుగా చేయాలి. ఇది పెయిన్ వస్తే రైట్ పెయిన్, ఇక్కడ పెయిన్ వస్తే రాంగ్ పెయిన్. మనకు యోగాలో కూడా 2 రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఒకటి పెయిన్ అనేది కామన్. బాగా చేసిన పెయిన్ వస్తుంది, బాగా చేయకపోయినా పెయిన్ వస్తుంది. బాగా చేస్తే వైబ్రేషన్ పెయిన్ వస్తుంది, బాగా చేయకపోతే పెయిన్ గానే ఉండిపోతుంది. కాబట్టి అది తెలుసుకుందాము. ఇక్కడ మనకు బాగా స్ట్రెచ్చింగ్ రావాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇన్హేల్ చేస్తే 1 ఫుట్ గ్యాప్ తీసుకోండి. బాగా ప్రెస్ చేసుకోండి. ఇక్కడ పూర్తిగా ఎప్పుడు కూడా పాదాలు ఎప్పుడు కూడా భూమితో కనెక్ట్ అయ్యి ఉండాలా. పాదాలకు భూమితో అనుసంధానం అయి ఉండాలా. మెదడు ఎప్పుడు ఆకాశంతో కనెక్ట్ అయ్యి ఉండాలా. ఇది టవర్, ఇది ఫౌండేషన్. కానీ మనకి ఎప్పుడు కాళ్ళు పైకి వెళ్ళేసి ఉంటుంది. సో తల ఎప్పుడు కూడా కిందికి వెళ్ళిపోయింది, రివర్స్ వెళ్ళిపోయింటాం మనం. అది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం ఇది. కాబట్టి మనం ఇప్పుడు కూడా పాదాలను అందుకే భూమికి ప్రెస్ చేయండి. చిన్న ఎప్పుడు స్ట్రైట్ చేయండి. ఇలా వంగిపోతుంటాం, ఇలా ఉండాలి ఎప్పుడు కూడా. మళ్ళీ ఇలా ఉంటేది రజోగుణం, ఇది తమో గుణం, సత్వగుణం. అంతే 3 మన చేతిలోనే ఉంది. చిన్న మూమెంట్సే, చిన్నవే. వీటికి పెద్ద డిఫరెన్స్ కూడా తెలియదు మనకే తెలుస్తుంది, ఎదురోళ్ళు తెలియదు. కాబట్టి ఇది ఎప్పుడు అందుకే బ్యాలెన్స్ అనేది. మళ్ళీ దీన్ని ఎక్కువ తీసుకొచ్చామంటే రజోగుణం, మళ్ళీ దీన్ని కొద్దిగా షింక్ చేసామంటే తమో గుణం. జస్ట్ అలా నిలబెట్టామంటే సత్వగుణం. బ్యాలెన్స్డ్ మైండ్, సింపుల్. ఇంతకు మించినటువంటి ట్రీట్మెంట్లు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు. సో ఇప్పుడు ఉత్కుటాసనలో ఇన్హేల్ చేస్తూ ఎగ్జాక్ట్ గా షోల్డర్ లెవెల్ తీసుకోండి. హ్యాండ్స్ రెండింటిని ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్, సింగిల్ అటెంప్ట్ లో వచ్చేసేయాలా. ఇప్పుడు ఎగ్జైల్ చేస్తూ మీరు గోడ కుర్చీకి రావాలా. వీలైనంత వరకు మీ కాళ్ళను 90 degrees తీసుకురావాలా. థైస్ని 45 degrees తీసుకురావాలా. ఇది 90 degrees తీసుకురావాలా. వితౌట్ సపోర్ట్ చాలా కష్టం కాబట్టి వీలైనంత ఫస్ట్ ఇది 90 degrees తీసుకురావడానికి ట్రై చేస్తే సరిపోతుంది. నౌ బ్రీతింగ్స్ 1 2 3 4 5 అలానే పైకి లేండి. పాదాలు తొక్కిలేయాలా. మోకాల మీద ప్రెజర్ ఉండకూడదు, పాదాలు తొక్కిలేయాలా. ఎగ్జైల్ చేస్తూ హ్యాండ్స్ స్లోగా రిలీజ్ చేయండి. నౌ జాయిన్ యువర్ బోత్ లెగ్స్. అంతే, ఎక్సలెంట్, వెరీ గుడ్. ఏం లేదు, మనం ఎప్పుడు కూడా ఏ పని చేస్తున్నా కూడా మనం పాదాలను మర్చిపోయాం. పాదాలకు భూమికి సో ఎప్పుడు కూడా మనకు పాదాలు ఎప్పుడు కూడా భూమితో కనెక్ట్ అయినంత వరకు శరీరం మీద బరువు ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. గ్రావిటీ అప్లై అయ్యేంత వరకు కూడా శరీరం మీద బరువు ఉండదు. మనం ఏం చేస్తున్నామంటే దీని మధ్య గ్యాప్ ఇచ్చేస్తాం. తద్వారా ఏమవుతుందంటే జాయింట్స్ తీసుకుంటుంది ఆ గ్యాప్, ఆ పెయిన్ని. అది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే డ్యామేజ్ అవుతుంది గ్యాప్. అవి ముఖ్యంగా మనకు నీసే. అది ఏం చేస్తున్నా కూడా లేయాలంటే నీస్ మీద లేస్తాం, పాదాల మీద. పాదాల మీద లూజ్గా ఉంటుంది. ఇది లేచేటప్పుడు నీ తీసుకుంటుంది వెయిట్. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, నీ డ్యామేజ్ అవుతుంది. ఇవే మనం చేస్తున్నది అన్ని తప్పులే. కాబట్టి నీ అనేది జాయింట్గానే వాడాలా. అది దానికి బేరింగ్ కెపాసిటీ పర్టికులర్ సర్టన్ లిమిట్స్లోనే ఉంటుంది, అంతవరకే వాడుకోవాలి దాన్ని.
కాబట్టి దాని మీద హెవీ వెయిట్ వేయకుండా పాదాలు తొక్కామనుకోండి ఎక్కడ బాడీ తీసుకోదు. ఓకే, దాని పని చేస్తుంది కాబట్టి ఇది నీ జాయింట్ లాగానే వర్క్ చేస్తుంది. కాబట్టి ఒక మూమెంట్ మొబిలిటీ మాత్రమే ఉంటుంది, అక్కడ పెయిన్ ఉండదు. సో చిన్న లాజిక్ అది. కాబట్టి మోకాల మీద ఎప్పుడు కూడా మనం ప్రెజర్ పెట్టకూడదు. ఏదైనా కూడా పాదాలు తీసుకోవాలి. అందుకోసమే అది గ్రౌండ్కు కనెక్ట్ అయి ఉంటుంది, ఎందుకంటే గ్రౌండ్కు గ్రావిటీ ఉంటుంది కాబట్టి. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. ఇప్పుడు మనకు త్రికోణాసన. సో త్రికోణాసన అనేది ఇంకొక పవర్ఫుల్ ఆసన. ఇందులో కూడా మోకాళ్ళకు చాలా మంచి ట్రీట్మెంట్. ఇది కరెక్ట్గా చేస్తే, తప్పుగా చేస్తే మోకాళ్ళకు పెద్ద డ్యామేజ్. అలాగే స్పైన్ చాలా బాగా యాక్టివేట్ అవుతుంది, షోల్డర్స్కు చాలా స్ట్రెంథెన్ అవుతుంది. అలాగే నెక్ మూమెంట్స్, నెక్ కూడా ఉంటుంది కాబట్టి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది. ఐ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది ఇందులో. సో ఇన్ని మల్టిపుల్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలానే 1 లెగ్ గ్యాప్ తీసుకుందాం. ఇంతవరకు మనం ఏం చేస్తున్నాము, 1 ఫుట్ గ్యాప్ తీసుకుంటూ వచ్చాము. 1 ఫుట్ యోగా అంటేనే టైమింగ్, డిసిప్లిన్, డిస్టెన్స్ అంటే మెజర్మెంట్ అక్యురేట్గా ఉండాలా, అక్యురెన్సీ మెయింటైన్ చేయాలి. యోగా అంటే అక్యురెన్సీ ఉండాలా. సో 1 ఫుట్ అంటే 1 ఫుటే. మనం టేప్ తీసుకొని కొలుచుకొని కళ్ళు ఇలా చూస్తేనే 1 ఫుట్ తీసుకుంటాం, అలా చూస్తేనే 1 లెగ్ తీసుకుంటాం, అలా చూస్తేనే 1.5 లెగ్ తీసుకుంటాం. అంతా కూడా ఎలా ఉంటుందంటే 1.5 లెగ్ అంటే కాలం తీసుకెళ్ళి మైండ్ పెట్టేస్తుంది అక్కడ. అంత అక్యురెన్సీ కనిపించాలి మనకు. అలా లేకుండా మనం ఏంటి చూసుకుంటా ఇది కాదా ఇది కాదు అనుకుంటూ ఉంటాం. ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు మైండ్కి, బాడీ మీద. రెండు ఒకటే. కాబట్టి కన్ఫ్యూజన్ లేనటువంటి బాడీని మనం తీసుకొస్తున్నాం మనం. కాబట్టి తప్పైనా పర్లేదు, కన్ఫ్యూజన్ లేకుండా చేద్దాము, తర్వాత అడ్జస్ట్ చేద్దాం. కానీ ముందే చూసుకున్నాం అనుకోండి ఎప్పటికీ ప్రాపర్ వేలో రాలేము మనం. చేసేద్దాం, తప్పు జరుగుతుంది, ఆ తప్పుని కరెక్షన్ చేద్దాం. కాబట్టి ఇప్పుడు 1 లెగ్ అంటే ఏమంటే 1 ఫుట్ అంటే ఇది 1 ఫుట్ అప్రాక్సిమేట్గా 30 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు 1 లెగ్ అంటే ఈ హిప్ జాయింట్ నుంచి యాంకిల్ జాయింట్ వరకు మనకి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిస్టెన్స్ ఉంటుంది. అది ఒకే స్టాండర్డ్ డిస్టెన్స్ కాదు, అది ఎవరి బాడీకి తగ్గట్టుగా వాళ్ళకు ఉంటుంది. ఈ హిప్ నుంచి యాంకిల్ వరకు ఉన్నటువంటి ఈ లెంత్ని 2 కాళ్ళ మధ్యకి తీసుకురావాలా. అది కూడా సింగిల్ అటెంప్ట్లో మనం చెక్ చేసుకోకుండా తీసుకురాగలిగితే షార్ప్ మన బ్రెయిన్ అంతే, దాన్ని తిరగలేదు. అదే యోగా అంటే. సో ఇప్పుడు తీసుకొద్దాం, మనం మూవ్మెంట్ చేయడం కాదు, తీసుకురావడం. ఫస్ట్ అండ్ సెకండ్ స్టెప్సే కీలకమైంది, 4th and 5th స్టెప్సే కీలకమైంది. లాస్ట్లో ఆసన పొజిషన్ అనేది వెరీ బ్యాడ్, అంతే. అవసరమే లేదు మనకు, ఎంత ఎటైనా కానీ లేండి. అది దానికి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రొసీజర్ అనేది ఇంపార్టెంట్. సిస్టమ్ అనేది బాడీకి తీసుకురావాలా. అది పర్ఫెక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ రోజు రావాల్సిన అవసరం లేదు, ఏదో ఒక రోజుకి వస్తుంది. పర్ఫెక్షన్ మొదటి రోజు ఆశించడం అనేది మనకు తప్పది. కాబట్టి ప్రొసీజర్ మనం ఇప్పుడు చేద్దాం. 1 లెగ్ అందరూ ఒకసారి చూసే, ఇది మాత్రం చూసి చేద్దాం సార్. మనం చూడండి, మళ్ళీ మనందరూ కలిసి చేద్దాం. 1 లెగ్ తీసుకోండి, త్రికోణాసన. హ్యాండ్స్ అండ్ వైట్ చేసుకోండి. ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ ఉండాలి, మళ్ళీ చిన్ స్ట్రైట్గా ఉండాలి, స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. ఎనీ టైం మీకు తీసుకుంటే గ్రావిటీ అప్లై అవుతూ ఉంటుంది స్పైన్ మీద, 90 degrees ఉంటుంది స్పైన్. బాడీ వెయిట్ జీరో. ఏ టైంలో అయినా కానీ బాడీ వెయిట్ 0 ఉండాలా. ఓకే, ఇప్పుడు టర్న్ యువర్ రైట్ ఫుట్ రైట్ సైడ్. మీ కుడి పాదాన్ని కుడి వైపు తిరగాలి, ఓన్లీ కుడి పాదం మాత్రమే. బాడీ మొత్తం స్ట్రైట్ గా ఉండాలి. ఆసన పొజిషన్ స్ట్రెచ్ చేసి బ్యాక్ లాటరల్ బెండింగ్ జరగాలి. ఎంతవరకు వీలైతే అంతవరకే. అలా అని ముందుకు ఇలా ఉంచేస్తుంటాం, ఇలా ఉండకూడదు. మోకాల మీద ప్రెజర్ పడుతుంది. నీస్ 2 స్ట్రైట్ ఉండాలా. షివరింగ్ జరుగుతూ ఉంటుంది, కానీ కంట్రోల్ చేయాలా, బ్రీతింగ్ తో కంట్రోల్ చేయాలా. సో చెయ్యి 90 degrees లో ఉండాలా. మీ చూపు చేతి వేళ్ళ ద్వారా ఆకాశం చూస్తూ ఉండాలా. సో ఇది బ్రీతింగ్ తీసుకోవాల్సిన పొజిషన్. 1 2 3 4 5. ఇన్హేల్ చేస్తూ అలానే స్ట్రైట్కి రావాలి. అలా పాదం తొక్కిలేయాలా. ఇప్పుడు మోకాలు తొక్కిలేస్తారంతా, మోకాల మీద ప్రెజర్ పడుతుంది, పడకూడదు. పాదం తొక్కితే మోకాలు స్ట్రైట్ సేఫ్ అయిపోతుంది. అంటే ప్రెజర్ ఇప్పుడు కూడా పాదమే తీసుకోవాలా. ఇప్పుడు అగైన్ టర్న్ యువర్ లెఫ్ట్ ఫుట్ లెఫ్ట్ సైడ్. ఆసన పొజిషన్. లుక్ అప్. నౌ బ్రీతింగ్స్. 5 4 3 2 1. Inhale up. Exhale, turn. Join your both legs. Exhale and release your hands. సమస్థితి. ఎక్కడైనా క్లమ్జీనెస్ ఉందా? ఎక్కడ ఉండదు. బాడీలో ఎక్కడ డిస్టర్బెన్స్ ఉందా? ఎక్కడ ఉండదు. ఫ్లోకి ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఉండదు. శరీరంలో శక్తి ప్రవాహానికి ఆటంకమే కలగకూడదు, ఒత్తిడి కలగకూడదు. ఒత్తిడి జరిగిన చోట టైట్ అయిపోతుంది. టైట్ అయితే ఫ్లో ఉండదు. కాబట్టి ఎక్కడ కూడా ఉండకూడదు. జెంటిల్గా అలా రితంగా ఉండాలి మనం చేసే యాక్టివిటీ. సో ఇప్పుడు చేద్దాం సార్. సో సమస్థితి. 1 foot గ్యాప్ తీసుకొని అంత 2 కాళ్ళు జాయిన్ చేసుకోండి. 2 చేతులు స్ట్రైట్గా పెట్టుకోండి. ఫస్ట్ ప్రిపేర్ చేయండి బాడీని. 1 లెగ్ అలానే తీసుకోండి సార్, మీరు అలానే తీసుకోండి. 1 లెగ్ మీ లెఫ్ట్ లెగ్ని తీసుకోండి, వీరంతా సెంటర్ తీసుకోండి. 1 లెగ్ తీసుకోండి, అవసరం లేదు.
వన్ లెగ్ తీసుకోండి సార్, అలానే స్ట్రైట్గా తీసుకోండి సార్, స్ట్రైట్గా తీసుకోండి మేడం, స్ట్రైట్గా తీసుకోండి మేడం, వన్ లెగ్ తీసుకోండి సార్, ఇలానే తీసుకోండి సార్, సార్ ఇలానే తీసుకోండి స్ట్రైట్గా, ఇలా ఇటు కాలు తీసుకోండి, ఇలా సార్, ఇలా మేడం తీసుకున్నట్టుగా అలానే సార్. వన్ లెగ్ తీసుకోండి, రెండు హ్యాండ్స్ చేతులు రెండింటిని ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ తీసుకోండి, వన్ లెగ్ తీసుకోండి సార్, వన్ లెగ్ పాదాలు రెండు కూడా స్ట్రైట్గా ఉండాలి మేడం, స్ట్రైట్ ఎగ్జాక్ట్ స్ట్రైట్ ఉండాలి, క్రాస్ ఉండకూడదు, ఇంకా ట్విస్ట్ అవ్వాలా, రైట్, ఎక్సలెంట్ మేడం, గుడ్. స్ట్రైట్గా చూడండి, షోల్డర్స్ రెండు బ్యాలెన్స్గా ఉండాలా, లుక్ స్ట్రైట్. నౌ టర్న్ యువర్ రైట్ ఫుట్ రైట్ సైడ్, మీ కుడి పాదం మాత్రమే కుడి వైపు తిరగాలి, కుడి పాదమే తిరగాలి. అగైన్ బాడీ మొత్తం స్ట్రైట్ ఉండాలి, ఎక్సేల్ చేస్తూ అప్పర్ బాడీ స్ట్రెచ్ అవుతూ సాగి మళ్ళీ స్ట్రెచ్ చేయి, మోకాల మీద బెండ్ వచ్చేస్తుంది, మోకాలు బెండ్ కాకూడదు. నౌ లుక్ అప్, బ్రీదింగ్ 1 2 3 4 5. Inhale straight. Again exhale left side. Automatic left foot left side తీసుకోండి, రైట్ ఫుట్ సైడ్ తీసుకొచ్చేయండి. లెఫ్ట్ ఫుట్ ఓకే, బాడీ స్ట్రైట్ చేసుకోండి, స్ట్రెచ్ చేసి ఎగ్జేల్ చేస్తూ లాటరల్ బెండింగ్ ఇవ్వండి. లెఫ్ట్ మేడం, లెఫ్ట్కి అలా మేడం. మోకాలు స్ట్రైట్గా ఉండాలి, మోకాల మీద ప్రెజర్ ఉండదు, వంగడం తగ్గినా పర్లేదు, లోయర్ బాడీ స్ట్రైట్గా ఉండాలి. బ్రీతింగ్ 5 4 3 2 1. Inhale straight. Now join your both legs. Drop your hands. సమస్థితి. జస్ట్ మళ్ళీ బ్రీతింగ్ తీసుకోండి. జస్ట్ ఎక్కడైనా మిస్టేక్ జరుగుంటే బ్రీతింగ్తో పాటు దాన్ని కవర్ చేసేసుకోవాలా. ఇమ్మీడియట్ మనం దాన్ని మెడిసిన్ ఇచ్చేయాలా బ్రీతింగ్. ఓకే, అందరూ సిట్టింగ్ ఆసనాస్కి వచ్చేద్దాము. చక్కగా కూర్చునేసాను సార్. సో ఇప్పుడు మనం ఆలోచించామంటే మనం ఏమీ పెద్దగా కష్టపడింది లేదు ఇక్కడ యోగాలో నిజంగా చెప్పాలంటే, కానీ డిసిప్లిన్గా చేసాం. ఇంటర్నల్గా కొంత స్వెట్ వచ్చి ఉంటుంది చూడండి, మీకు స్వెట్ వచ్చి ఉంటుంది. ఆ స్వెట్ అనేది స్మెల్ లేకుండా ఉంటుంది, సుగంధంతో ఉంటుంది. అది ఆ స్మెల్ ఇప్పుడు ఆ స్వెట్ అనేది మనం అలానే అబ్జర్వ్ చేసుకోవాలి బాడీలో. చాలా పవర్ఫుల్ అది దానివల్ల స్కిన్ డిసీజెస్ రావు. సో చాలా షైనింగ్ వస్తుంది. సో బ్లడ్ ఫ్లో అనేది చాలా నార్మల్గా జరుగుతుంది. ఆక్సిజన్ లెవెల్స్ స్కిన్కి బాగా అందుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేటటువంటి స్వెట్కి స్మెల్ లేకుండా చాలా మంచి సుగంధంతో ఉండేటటువంటి స్మెల్ అది. ఎందుకంటే అది లోపల నుంచి వైబ్రేషన్స్ తోటి పాజిటివ్ ఎనర్జీతో వచ్చేటటువంటి ఆ స్వెట్ అది. మామూలుగా మనం ఇంకేదైనా జిమ్ చేసిన ఎక్సర్సైజ్ అయినా పరిగెత్తినా స్మెల్ వస్తుంది ఆ స్వెట్లో, ఇక్కడ రాదు. కాబట్టి దీన్ని తుడుచుకుని అట్లా పడేయద్దండి. అబ్జర్వ్ చేసుకుని బాడీలో అలా జంటలు మసాజ్ చేసుకున్నామంటే ఇంకా స్కిన్కి షైనింగ్ వస్తుంది. సో అంత పవర్ఫుల్. ఇప్పుడు ఒకసారి జస్ట్ కాస్త రిలాక్స్ అవ్వండి. సూర్య నమస్కారాలు చేస్తారు మా వాళ్ళు, జస్ట్ చూద్దామండి ఒకసారి సూర్య నమస్కారం. ఒకసారి మనకి దీనిలో ప్రోటోకాల్ లేదు, కానీ కాస్త మిమ్మల్ని రిలాక్స్ చేయడం కోసం ఒక 3 సెట్స్ సూర్య నమస్కారాలు చేస్తున్నాను. మన సూర్య నమస్కారాలు కూడా వేరియస్ టైప్స్ ఉన్నాయంట మన ప్రపంచంలో తీసుకున్నామంటే. ఎవరికి అనుకూలంగా వాళ్ళు కొన్ని మార్పులు చేసుకుంటూ తీసుకొచ్చారు. ముఖ్యంగా అందులో వైదిక్ సూర్య నమస్కారాలు, యోగిక్ సూర్య నమస్కారాలు అనేది 2 ఉన్నాయి. వేదాల్లో సూర్య నమస్కారం నుంచి చెప్పబడింది, వేదాలు చెప్పాయి సూర్య నమస్కారాల గురించి. దాన్ని వైదిక్ సూర్య నమస్కారాలు అంటారు. అలాగే యోగిక్ సూర్య నమస్కారాలు అనేసి ఉంది, అది యోగులు ఆచరించేటటువంటి సూర్య నమస్కారాలు, అది యోగిక్ సూర్య నమస్కారాలు. ఇవి 2 కఠినంగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. కాబట్టి ఏం చేశారంటే మన వాళ్ళు కొంత మనకు అందరికీ అనుకూలంగా, అంటే వాళ్ళ సాధన వేరు. యోగులు ఎప్పుడు 24 గంటలు దాని మీద ఉంటారు కాబట్టి వాళ్ళ సాధన, వాళ్ళ ఆహార విధానం, వాళ్ళ అలవాట్లు వేరు. మనకు అలా కాదు, ప్రజా జీవనంలో ఉంటాం కాబట్టి మన వేరు అలవాట్లు, మన పద్ధతులు, మన ఆహారం వేరుగా ఉంటుంది. కాబట్టి అన్ని కఠినమైన చేయలేక కొన్ని 12 స్టెప్స్ తోటి కొన్ని సూర్య నమస్కారాలు తీసుకొచ్చారు. అందులో ప్రధానమైనది బేసిక్స్, జస్ట్ బేసిక్ సూర్య నమస్కారాలు. నేను మా వాళ్ళకి అందరూ అన్ని సూర్య నమస్కారాలు వీళ్ళు అన్ని ప్రిపేర్ అయిన వాళ్ళే. సో కాకపోతే ఒక బేసిక్ సూర్య నమస్కారం మాత్రం మనం 3 times చేస్తారు. సూర్య నమస్కారాలు ఎలా చేస్తారంటే చూస్తుంటాం చాలా చోట్ల. సూర్య నమస్కారం అంటేనే ఒక సీక్వెన్సీ ఆఫ్ ఆసనాస్. ఎంత డిసిప్లిన్ అంటే మన ప్రత్యక్ష దైవం సూర్యుడు, ఆయన చేసే నమస్కారంలో ఏ మాత్రం డిసిప్లిన్ లేకుంటే మనం ఆయన అవమానపరిచిన వాళ్ళం మొత్తం. ఆయన ఒక రోజు లేకపోతే మనం బతకలేం. మన సృష్టి మొత్తం ఆయన మీద ఆధారపడింది. కాబట్టి అటువంటి వ్యక్తికి, అటువంటి దేవునికి చేసేటటువంటి నమస్కారంలో ఎంత సిన్సియారిటీ, ఎంత డిసిప్లిన్ ఉండాలా. ఏదో చేసేస్తూ తమాషా నేను సూర్య నమస్కారాలు చేశానని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ నిజంగా దానిలో భక్తి, ఆ స్పిరిచువాలిటీ లేదు. కానీ అలా ఉండకూడదు అన్నమాట. సూర్య నమస్కారం చేసేటప్పుడు దాని ప్రిపరేషన్ దాని డిఫరెంట్గా ఉండాలి. ప్రిపేర్ అయిన తర్వాతనే చేయాలి. ఆ సీక్వెన్స్ ఆసనాస్ ఒక టైమింగ్లో జరగాల, బ్రీతింగ్తో జరగాల, మూమెంట్ ప్రాపర్గా ఉండాలా, ఒక డిసిప్లిన్ ఉండాలా. సో ఇప్పుడు వీళ్ళు చేస్తారు చూడండి, బేసిక్ సూర్య నమస్కారాలు. సమస్యది సూర్య నమస్కారం 12 విన్యాసాస్. ఏకం, ద్వి, త్రీణి, చత్వేరి,
పంచ, షర్ట్, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ, సమస్థితి, ఏకం, ద్వి, త్రీణి, చత్వేరి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ, సమస్థితి, ఏకం, ద్వి, త్రీణి, చత్వేరి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ, సమస్థితి. జస్ట్ రిలాక్స్. ఇక్కడ ఎక్కడైనా క్లమ్జీనెస్ ఉండదు చూడండి. కాళ్ళు జరుపుకోవడం, చేతులు జరుపుకోవడం. ఒక్కసారి మనం ప్లేస్ చేస్తే హ్యాండ్స్ని కదలకూడదు, ఒక్కసారి లెగ్ ప్లేస్ చేస్తే కదలకూడదు. రిథమ్ అనేది కనిపించాలా. ఎక్కడ దానికి తగ్గట్టుగా బ్రీతింగ్ ఉండాలా. మనం కానీ డిస్టర్బెన్స్, బాడీలో డిస్టర్బెన్స్ చేస్తే బ్రీతింగ్ జరగదు, టైట్నెస్ వస్తుంది. ఎందుకంటే డిస్టర్బెన్స్ వల్ల ఎప్పుడు టైట్ అవుతుంది బాడీ. కాబట్టి ఆ రిథమ్ అనేది రావాలనుకున్నప్పుడు అది ఆ డిసిప్లిన్ వస్తే ఆటోమేటిక్గా స్పిరిచువాలిటీ జనరేట్ అవుతుంది బాడీలో. సో అందువల్ల సూర్య నమస్కారాలు చాలా చోట్ల చూస్తుంటాం, చాలా కరెక్షన్స్ కూడా చేస్తున్నాం. మేము చూసిన చోట అంతా తెలియని వాళ్ళైనా చేస్తున్నప్పుడు మేము చెప్తుంటాం, ఇది తప్పమ్మా, ఇది చేయకూడదు, ఇలా మోకాలు నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ మీద ప్రెజర్ వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, యాంకిల్ డిస్టర్బ్ అవుతుంది, లేదంటే రిస్ట్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్తూ ఉంటాం. కానీ ఎక్కడో అలా చేసేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత హడావిడి, ఎంత స్పీడ్గా చేస్తే అంత మంచిదని, ఎంత ప్రాపర్గా చేస్తే అంత మంచిది. తక్కువ చేసినా పర్లేదు, యోగా తప్పుగా చేయకూడదు. ఈ ఒక్క పాలసీని మనం మెయింటైన్ చేయాలి. తక్కువ చేసినా పర్లేదు, తప్పుగా మాత్రం చేయకూడదు. ఓకే, ఇప్పుడు సిట్టింగ్ ఆసనాస్ కొద్దాము. సో సిట్ ప్రాపర్లీ. నెక్స్ట్ ఫస్ట్ దండాసన. సో దండం అంటే స్టిక్ ఎలా అయితే చక్కగా ఉంటుందో, స్టిఫ్ అటెన్షన్తో ఉంటుందో, అలాగే మన శరీరాన్ని కూడా ఇప్పుడు మనం తీసుకొస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే వెన్నుముకకు అద్భుతమైన శక్తి వస్తుంది. చేసే ఏ ఒక్క పనిలో కూడా మనం ఏమనుకున్నాము, సో వెన్నుముకను, హృదయాన్ని, మెదడును ఎప్పుడు కూడా బ్యాలెన్స్ పెట్టుకొని ఉండాలా. కాబట్టి ఇక్కడ మనం అదే చేస్తున్నాం. రెండు కాళ్ళను జాయిన్ చేసుకోండి. రెండు కాలి బటన్ వేలుతో పాటు బిగ్ టో ఫింగర్ అండ్ హీల్ రెండు జాయిన్ అయి ఉండాలి. అలాగే రెండు నీస్ కూడా జాయిన్ అయి ఉండాలి. ఇప్పుడు బాగా స్ట్రెచ్ చేసుకోండి. రెండు చేతుల్ని బటక్ పక్కన ఎగ్జాక్ట్ 90 degreesలో ప్లేస్ చేసుకోండి. బాగా ప్రెస్ చేయండి. చేతి వేళ్ళు టిప్స్ కూడా బాగా ప్రెస్ అవ్వాలా. ప్రెస్ అయిందంటే మీ హార్ట్ సేఫ్. స్పైన్ స్ట్రైట్గా 90 degreesలో ఉందంటే మీ బ్రెయిన్ సేఫ్. రెండు కాళ్ళు జాయిన్ అయిందంటే మీ హిప్ కూడా సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు రిలాక్స్ చేసుకోండి. జస్ట్ లుక్ స్ట్రైట్ అంటే షార్ప్గా ఉండాలి. ఐబాల్స్ కూడా షార్ప్నెస్ వచ్చిందంటే బ్రెయిన్ అలర్ట్ అవుతుంది, బ్రెయిన్ ఓపెన్ అవుతుంది, బ్రెయిన్ సెల్స్ అన్ని ఓపెన్ అవుతుంది, అటెన్షన్లోకి వస్తుంది, స్లీపింగ్ సెల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతుంది. అది మనకి ఇంపార్టెంట్. బ్రెయిన్లో చాలా సెల్స్, అందరికి కొన్ని మిలియన్ ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి, కానీ యాక్టివేషన్ మాత్రం చాలా సింగిల్ డిజిట్లో ఉంటుంది. దాన్ని మనం షార్ప్గా చూడడం వల్ల కొన్ని సెల్స్ స్లీపింగ్ మోడ్ నుంచి యాక్టివ్ మోడ్లోకి వస్తుంది. షార్ప్గా చూడండి. ఒక ప్రెస్ చేసుకొని ఇప్పుడు శ్వాస తీసుకోండి. బాడీ మొత్తం రిలాక్స్ అవుతూ వస్తుంది. చూడండి, బాడీలో మీ శ్వాస మీకు తీసుకుని వదిలే ప్రతిసారి కూడా రక్త ప్రసరణ మీకు కనిపిస్తుంది, మీ హార్ట్ బీట్ మీకు కనిపిస్తుంది, హృదయ స్పందన మీకు కనిపిస్తుంది. శ్వాస తీసుకోండి. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. ఇన్హేల్ చేయండి. ఎగ్జేల్ చేస్తూ లెగ్స్ రెండు ఫోల్డ్ చేసుకొని నమస్కారం లాగా బటర్ఫ్లై చేద్దాం. భద్రాసన. రెండు కాళ్ళను బాగా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ కూడా మనం రెండు టోస్ని మీ కాళ్ళ కింద లాక్ చేసుకోవాలి. మీ బిగ్ టో ఫింగర్తో బయట పైన టో ఫింగర్ని లాక్ చేసుకోవాలి. ప్రాపర్ లాకింగ్ ఉండాలి. రెండు కాళ్ళ మధ్యలో మళ్ళీ ఇంకా గ్యాప్ రాకూడదు. లాక్ చేసేసుకోవాలి. కంప్లీట్ లాకింగ్ ఉండాలి. స్పైన్ స్ట్రైట్ ఉండాలి. షోల్డర్ స్ట్రైట్గా ఉండాలి. మీ చూపు నేరుగా ఉండాలి. అలాగే కింద చూసుకోకూడదు. స్పైన్ స్ట్రైట్గా ఉండాలి సార్, కంపల్సరీ. నెక్స్ట్ ఎంతవరకు వీలైతే అంతవరకు స్లోగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు రెండు వైపులా బోత్ థైస్ స్లోగా, రెండు ఈక్వల్ కంట్రోల్ రావాలా. చేసే యాక్టివిటీ మన బ్రెయిన్ కంట్రోల్ రావాలా. స్లోగా స్టార్ట్ చేయండి.
రెండు వైపులా ఈక్వల్ స్ట్రెచ్ ఉందో చెక్ చేసుకోండి. అన్ఈవెన్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి 100% అన్ఈవెన్ గా ఉంటుంది. దాన్ని ఈవెన్ చేసుకోండి. స్లోగా అయితేనే మన కంట్రోల్ అవుతుంది. ఈవెన్ గా వచ్చిన తర్వాత మెల్లగా ఇంక్రీజ్ చేయండి. స్లోగా ఆ స్పీడ్ ఇంక్రీజ్ చేయండి. స్లోగా అది కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్లో ఉన్నంత వరకే. మళ్ళీ బాడీ కదలకూడదు. ఓన్లీ లెగ్స్ మాత్రమే. బటెక్ కదలకూడదు, షోల్డర్ కదలకూడదు, స్పైన్ కదలకూడదు. ఓన్లీ లెగ్స్ మాత్రమే. అదే మన ఫోకసింగ్ అంతా అక్కడే ఉండాలి. చేయండి. ఇప్పుడు శ్వాస నార్మల్గా తీసుకుని వదులుతూ చేయండి. ఇంకా స్పీడ్ చేయొచ్చు. ఇంకా స్పీడ్ చేయండి. మన పెల్విక్ రీజన్లో ఉన్నటువంటి ఇష్యూస్కు చాలా 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 మంచిది ఇది. సో చాలా పీసీఓడి ఉన్నా, లేదంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉన్నా, లేదంటే ఈ రీప్రొడక్టివ్ ఆర్గాన్లో ఉన్నటువంటి డిసీజెస్ ఉన్నా కూడా దీనికి చాలా ఎనర్జీని ఇస్తుంది ఇది. నార్మల్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉండండి. రిలాక్స్గా ఉండాలి చేసే పనిలో. ఓకే, స్టాప్ చేసేయండి. అలానే హ్యాండ్స్ రిలీజ్ చేసేయండి. సో ఇన్హేల్ చేస్తూ లెగ్స్ రెండు స్ట్రెచ్ చేసుకోండి. జస్ట్ రిలాక్స్ చేసుకోండి. నౌ వజ్రాసన. సో అగైన్ వజ్రాసన అనేది వన్ ఆఫ్ ది సూపర్ ఆసన మనకు సిట్టింగ్ ఆసనాస్లో. సో ప్రతి ఒక్కరూ డైలీ చేయాల్సినటువంటి ఆసన. సో ఈ వజ్రాసనంలో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వజ్రాసనం అంటే ఫస్ట్ ఎప్పుడు కూర్చున్నప్పుడు చూసా కొంతమంది టకటకాలేసి మోకాల మీద కూర్చునేస్తారు. సో ఆసనం నేను చెప్పా, ఇప్పుడు ఆసనం చేయడం అనేది ఇక్కడ గొప్ప కానే కాదు, ప్రొసీజర్. ఎప్పుడు కూడా ఆసనంలో ప్రొసీజర్ ఉంటుంది. వెళ్ళే విధానం, వచ్చే విధానం ఇంపార్టెంట్. ఆసనం తగ్గినా పర్లేదు, ప్రొసీజర్ మిస్ కాకూడదు. యోగా అంటేనే ప్రొసీజర్, నాట్ ఆసనం. ఫైనల్ పోస్చర్ మనకి అవసరం లేదు. ప్రొసీజర్ ముఖ్యం. వెళ్ళే విధానం, వచ్చే విధానం, ఈ రెండింటిని మనం ఫోకస్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఆసనంలో పర్ఫెక్షన్ దానంతా అది నేచురల్గా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు వజ్రాసనం అంటే డైజెషన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. వెన్నుముకలో ఉన్నటువంటి వజ్రనాడి యాక్టివేట్ అవుతుంది. వజ్రాసనం అంటే నాట్ డైమండ్, వజ్ర నాడి ఉంది మన శరీరంలో. అది వెన్నుముక ద్వారా వెళ్తూ ఉంటుంది. ఆ వజ్ర నాడి యాక్టివేట్ అవ్వడం వల్ల వెన్నుముకకు విపరీతమైన శక్తి వస్తుంది. అందుకే వజ్రాయుధం అనేది దదీచి మహాముని యొక్క వెన్నుముకతో తయారు చేసినటువంటి ఆయుధం. అది దేవతలకు రారాజు అయినటువంటి ఇంద్రుడి చేతిలో ఉంటుంది. అంత పవర్ఫుల్ ఆయుధం ఎలా వచ్చిందంటే ఒక్క వెన్నెముక ద్వారా వచ్చింది. ఆ వెన్నెముకలు ఎలా వచ్చిందంటే ఈ వజ్రనాడి వల్ల వచ్చింది. కాబట్టి ఈ వజ్ర ఆసనం వేయడం వల్ల అంతటి శక్తి మన శరీరానికి వస్తుంది, మన వెన్నెముకకు వస్తుంది. చూడండి ఎంత శక్తి, చూడండి వెన్నెముకకు అంత శక్తి. జస్ట్ కాకపోతే ప్రొసీజర్ మెయింటైన్ చేయాలి, ఓపిక ఉండాలి, పేషెన్సీ. యోగా అంటేనే పేషెన్సీ, టైం కేటాయించాలా. ఇప్పుడు మనము దాన్ని వజ్రాసనం చేద్దాం. ఇన్హేల్ చేయండి, ఎగ్జేల్ చేస్తూ ఫస్ట్ రైట్ లెగ్ ని రైట్ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకోండి. నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయొద్దండి సార్, సివియర్ నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయొద్దండి సార్, మేడమ్స్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ రైట్ మీద రండి, ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ ముందుకు రాకూడదు, అలానే జెంటిల్ అలానే పొజిషన్లోకి వెళ్ళిపోవాలి. ఆ వెన్నెముక నిటారు పెట్టండి. మీ బాడీ వెయిట్ మొత్తం కూడా ఈ యాంకిల్ జాయింట్ మీద ఉండాలా. నీ మీద 0 వెయిట్ ఉండాలా. చెక్ చేసుకోండి, నీ మీద 0 వెయిట్ ఉండాలా. ఇక్కడ ఎంత పెయిన్ ఉన్నా భరించండి, ఇక్కడ ఏ పెయిన్ వచ్చినా ఒప్పుకోవద్దండి. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ అన్నిటిని ఆది ముద్ర, బొటన్ వేలిని చిటికిన వేలి కింద టచ్ చేసుకోండి. రిమైనింగ్ 4 ఫింగర్స్ ఫోల్డ్ చేసుకోండి. థైస్ మిడిల్ ఆఫ్ థై, మీ థై మిడిల్లో పెట్టుకోండి. సో ఇది 90 డిగ్రీస్లో ఉండాలా, ఇది 45 డిగ్రీస్ ఉండాలా, 90 డిగ్రీస్ ఉండాలా. మీ చిన్ ఎగ్జాక్ట్గా గ్రౌండ్ ప్యారలల్గా ఉండాలా. షార్ప్గా చూడండి, స్ట్రైట్గా. స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. చాలా నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ప్లెజెంట్గా ఉండాలి శరీరం. టైట్ ఫేస్ చేయొద్దండి, టైట్నెస్ ఇవ్వద్దండి. ఎస్పెషల్లీ మీ చెస్ట్ రీజన్లో టైట్గా ఉంటుంది, రిలాక్స్ చేసుకోండి. నౌ బ్రీతింగ్స్. ఇన్హేల్ ప్లెజెంట్గా, ఎగ్జేల్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Slowly open your eyes. Very, 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 very slowly open your eyes. Release your Adi Mudra. Knee stand అవ్వండి, మోకాల మీద నిలబడండి. ఉష్ట్రాసన, క్యామెల్ పోజ్. మీ మోకాల మీద నిలబడి 90 డిగ్రీస్లో ఉండాలి. ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ ఉంటే నీ మీద ప్రెజర్ పడదు. ఇప్పుడు 4 ఇంచెస్ గ్యాప్ తీసుకోండి, మీ నీ గ్యాప్ తీసుకోండి. 4 ఇంచెస్ గ్యాప్ తీసుకోండి. సేమ్ గ్యాప్ టోస్ మీద రావాలి, ఒకే లైన్ మీద ఉండాలి. నీ టు టో
ఒకే లైన్ మీద ఉండాలి. బాడీ వెయిట్ మొత్తం అదే బేర్ చేయాలి. నీ క్యాప్ మీద 0 వెయిట్ ఉండాలి. ఓకే, 2 చేతులు నడుము మీద తీసుకోండి. ఉస్ట్రాసన, క్యామెల్ పోజ్. అగైన్ ఓపెన్ యువర్ చెస్ట్, లంగ్స్ ఓపెన్ చేసుకోండి, చెస్ట్ బాగా ఓపెన్ చేసుకోండి, నెక్ ఫ్రీ చేసుకోండి. ఇన్హేల్ చేసి మీ పొట్టను బాగా ముందుకు నెట్టండి. 2 చేతులతోటి స్పైన్ సెంటర్ నుంచి నెక్ హ్యాంగ్ చేసేయండి. వెనక్కి హ్యాంగ్ అవ్వాలి. నెక్ మీద టైట్ రాకూడదు. కళ్ళు పూర్తిగా తెరవండి. ఇప్పుడు డీప్ బ్రీతింగ్ జరగాల. 1, షివరింగ్ వస్తుంటుంది, కంట్రోల్ చేస్తూ బ్రీతింగ్ తీసుకోండి. 2, 3, 4, 5. స్లోగా బ్యాక్ టు వజ్రాసన. రిలాక్స్గా బ్యాక్ టు వజ్రాసన. జస్ట్ ఇమీడియట్గా వచ్చేసేవచ్చు వజ్రాసన. జాయిన్ యువర్ బోత్ నీస్. ఓకే, శశాంకాసన. దీనికి కౌంటర్ ఆసన చేస్తున్నాం ఇప్పుడు మనం. సో ఇప్పుడు కూడా బ్యాక్ బెండింగ్ చేసిన తర్వాత దాని కౌంటర్ ఆసన 100% చేయాల్సిందే, లేకపోతే పెయిన్ ఫీల్ అవుతుంది. సో దీనికి ఇప్పుడు ఏదో పొరపాటు చేస్తున్నా కూడా కరెక్షన్ జరిగిపోతుంది. చక్కగా వజ్రాసనం కూర్చోండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అండ్ పైకి తీసుకెళ్ళండి. చెవులు టచ్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. 2 చేతుల మధ్యలో షోల్డర్ గ్యాప్ కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు చేతులు 2 పూర్తిగా పైకి సాగాలి. స్ట్రెచ్ చేయండి. అప్పర్ బాడీని స్ట్రెచ్ చేయండి. ఎగ్జైల్ చేస్తూ పొట్ట లోపల లాగుతూ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. బట్టెక్ లిఫ్ట్ చేయకూడదు. బట్టెక్ హీల్ మీదే ఉండాలి. ఓన్లీ అప్పర్ బాడీ స్పైన్ ఏరియా మాత్రమే ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి. పొట్ట లోపల లాగుతూ చేయాలి. 2 చేతులు గ్రౌండ్ మీద తీసుకురండి. 2 చేతుల మధ్యలో షోల్డర్ గ్యాప్ ఉండాలి. 2 చేతులు పూర్తిగా ప్రెస్ అవుతూ ఉండాలి. అగైన్ హార్ట్ మీద ఇప్పుడు ప్రెజర్ పడుతూ ఉంటుంది కాబట్టి ప్రెజర్ ఇవ్వాలి. దాని ప్రెజర్ రిలీజ్ చేయాలంటే ఆ ప్రెజర్ ని మనము చేతుల మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి. అరచేతులు పూర్తిగా కింద ప్రెస్ చేయండి. ఇప్పుడు బ్రీతింగ్ తీసుకోండి. శ్వాస తీసుకోండి. వీరంతా మీ తలను గ్రౌండ్ టచ్ చేయడానికి ట్రై చేయండి. శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. శ్వాస తీసుకోండి. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ బ్యాక్. అలానే 2 చేతులు పైకి తీసుకుంటూ స్పైన్ సెంటర్ నుంచి రూట్ నుంచి లిఫ్ట్ చేయండి. ఎగ్జైల్ చేస్తూ హ్యాండ్స్ సైడ్ నుంచి స్లోగా డ్రాప్ చేయండి. ఎక్సలెంట్. కదలద్దండి. ఇప్పుడు వజ్రాసన రిలీజ్ చేద్దాం. మండూకాసన, ఉత్తాన మండూకాసన. సో ఫ్రాక్ పోజ్. ఇందులో ఏమవుతుందంటే మనకి సైడ్స్ ఏదైతే ఉంది, సైడ్స్లో ఉన్నటువంటి ఫ్యాట్ కానివ్వండి, గ్యాస్ చాలా పెద్ద సమస్య మన శరీరంలో ఉన్నటువంటిది. బ్యాడ్ గ్యాసెస్ అంతా డిపాజిట్ అయిపోయి చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అది హార్ట్ పెయిన్ కూడా ఫీల్ అవుతుంటాం ఒకసారి భయపడిపోయి. సో నువ్వు గుండె నొప్పి వచ్చేసింది అనుకుంటూ ఉంటాం. అలాంటి భ్రమలోకి తీసుకెళ్ళిపోతుంది ఆ గ్యాసెస్ అన్ని కూడా. ఆ గ్యాసెస్ అన్ని రిలీజ్ చేయడానికి, అలాగే స్పైన్లో ఉన్నటువంటి ఇష్యూస్ రిలీజ్ చేయడానికి, షోల్డర్ అంటే ఫ్రోజన్ షోల్డర్ చాలా మందికి ఉంటుంది. అటువంటి ఇష్యూస్ నుంచి రిలీజ్ చేయడానికి కూడా ఈ ఉత్తాన మండూకాసన చాలా ఉపయోగపడుతుంది. సో 2 మోకాలను మాత్రమే వైట్ చేసుకోండి. 2 మోకాలు మాత్రమే, 2 వెనకాల 2 కాలి బొటన వేళ్ళు టచ్ అవుతూనే ఉండాలి. మోకాలను మాత్రమే వైట్ చేసుకోండి. వెన్నుముక నిటారుగా పెట్టండి. చాలా ఇంపార్టెంట్ ఏమంటే వెన్నుముక నిటారుగా ఉండాలి. సో 2 చేతులను ఇన్హేల్ చేస్తూ అగైన్ పైకి తీసుకెళ్ళండి. చెవులు టచ్ చేసుకుంటూ షోల్డర్ గ్యాప్లో బాగా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్చింగ్ ఇంపార్టెంట్. స్ట్రెచ్ అవ్వాలి. ఎగ్జైల్ చేస్తూ క్రాస్ హ్యాండ్స్ చేయండి. మీ కుడి చేతిని ఎడం భుజం మీద, ఎడం చేతిని కుడి భుజం మీదుగా క్రాస్ హ్యాండ్స్. ఇక్కడ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ ఆర్మ్ పిట్ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. నవ్వు చిన్న మీకు లుక్ సైడ్ స్ట్రైట్ చూసేటప్పుడు మనకి స్ట్రెచ్ అవుతుంటుంది చూడండి. ఇప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకోండి. లాంగ్ బ్రీతింగ్ జరగాల. 1, 2, 3, 4, 5. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ 2 పైకి తీసుకెళ్ళండి. అలానే ఎగ్జైల్ చేస్తూ స్లోగా సైడ్ నుంచి డ్రాప్ చేసేయండి. అగైన్ బ్యాక్ టు వజ్రాసన. అలానే ఇప్పుడు ప్రోన్ పొజిషన్కి వెళ్ళిపోదాం. ఇందులో నుంచి వజ్రాసనం నుంచి 2 చేతులు శశాంకాసన తీసుకురండి. 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. కుడికాలు వెనక్కి తీసుకెళ్ళండి. అలా బోర్ల పడుకోవడానికి ఒక మెథడ్ అంతే. కుడికాలు వెనక్కి తీసుకెళ్ళండి. అలానే ఎడంకాలు వెనక్కి తీసుకెళ్ళండి. జస్ట్ అంతే బోర్ల పడుకోవడం. ప్రోన్ పొజిషన్. అలా ఎలా పడితే అలా వెళ్లకుండా ఒక సిస్టమేటిక్గా వెళ్ళడం కోసం ఇలా తీసుకొచ్చాను అనమాట. 2 చేతులు ఇప్పుడు నడుము పక్కకి తీసుకొచ్చేయండి. 2 కాళ్ళు జాయింట్ చేసుకోండి. 2 చేతులు బటక్ పక్కన పూర్తిగా గ్రౌండ్ ఫేస్ చేస్తూ ఉండాలి. పామ్స్ 2 గ్రౌండ్ ఫేస్ చేస్తూ ఉండాలి. బాగా ప్రెస్ అవ్వాలి. అగైన్ మనం ఇప్పుడు హార్ట్ మీదకి వెళ్ళాలంటే పాదాలు లేవు, ఇప్పుడు గ్రౌండ్ మీద చేతులు ఉన్నాయి. చేతుల ద్వారా మన గుండెని మళ్ళీ నార్మల్ కండిషన్ తెచ్చుకోవాలంటే అరచేతులు పూర్తిగా ప్రెస్ చేయాలి. ఎస్పెషల్లీ టిప్స్, చేతి చివర్లు, వేలి చివర్లు బాగా ప్రెస్ చేయండి. హార్ట్ నార్మల్ చేసుకోవాలా. లెగ్స్ 2 జాయిన్ అయి ఉండాలా.
మీ టోస్ హీల్ రెండు కలిసి ఉండాలా, మీ నీస్ రెండు జాయిన్ అయి ఉండాలా. ఇప్పుడు నార్మల్ బ్రీతింగ్ తీసుకోండి, నార్మల్ బ్రీతింగ్ తీసుకోండి, రిలాక్స్ బ్రీతింగ్ తీసుకోండి. బాడీలో మొత్తం ఫ్లో నార్మల్ కండిషన్ తీసుకురండి. రైట్. ఇప్పుడు మనం చేసే ఏ పనికైనా కూడా శరీరం యాక్సెప్ట్ చేస్తుంది. ద్విపాద సలభాసన, భుజంగాసన. భుజంగాసన అంటేనే కోబ్రా పోస్. మనం నాగుపాము ఎలా అయితే మనకు బుస కొడుతుందో అంటే పడగెత్తుతుందో అలా మన శరీరాన్ని కూడా తీసుకెళ్లే విధానాన్ని ఇది భుజంగాసనం అంటే. భుజంగం అంటేనే కోబ్రా. దీనివల్ల మనకు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నా చాలా మంచిది, థైరాయిడ్ ఉన్నా కూడా చాలా మంచిది. సో ఇది చేసేటప్పుడు ఇప్పుడు కూడా కాళ్ళ మధ్యలో గ్యాప్ రాకూడదు. రెండు కాళ్ళు జాయిన్ అయ్యండి, మోకాళ్ళ దగ్గర నుంచి పాదాలు పూర్తి జాయిన్ అయ్యి ఉండాలి. లోయర్ బాడీ కంప్లీట్ గ్రౌండ్ మీద ఉండాలి, అప్పర్ బాడీ మాత్రమే లిఫ్ట్ చేయాలి. అప్ టు నావెల్ రీజన్ లిఫ్ట్ చేయాలి. ఇవన్నీ మెజర్మెంట్ పక్కా ఫాలో కావాల్సిన విషయాలు ఇవి. సో అప్ టు నావెల్ రీజన్ లిఫ్ట్ చేయాలి, రెండు కాళ్ళు జాయిన్ అయ్యి ఉండాలి. ఇప్పుడు రెండు చేతుల్ని ఇన్హేల్ చేస్తూ మీ షోల్డర్ పక్కకి తీసుకురండి. రెండు చేతుల్ని ఎగ్జాక్ట్ మీ షోల్డర్ పక్కకి తీసుకురండి. పూర్తిగా ప్రెస్ చేయండి రెండు చేతుల్ని. ఎల్బోస్ టువర్డ్స్ స్కై, మీ మోచేతులు ఆకాశం వైపు ఉండాలి. రెండు కాళ్ళు జాయిన్ అయి ఉండాలి. రెండు కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉండకూడదు, హీల్తో పాటు ఇంక్లూడింగ్ హీల్. ఓకే. ఇప్పుడు స్పైన్ సెంటర్ని ఫోకస్ చేయండి. రెండు పామ్స్ రెండు బాగా ప్రెస్ చేయండి. అరచేతులు బాగా ప్రెస్ చేస్తూ స్పైన్ సెంటర్ నుంచి ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేయండి అప్ టు నావెల్ రీజన్. అప్ టు నావెల్ రీజన్. ఎల్బోస్ రెండు క్లోజ్ చేయండి. లుక్ అప్, బ్రీతింగ్. చూడండి స్పైన్ కాడ L4 L5 కాడ చిన్న పెయిన్ వస్తూ ఉంటుంది. బ్రీతింగ్ తీసుకోండి. 1 2 3 4 5. స్లోగా డ్రాప్ చేయండి, స్లోగా డ్రాప్ చేయండి. జాయిన్ యువర్ బోత్ లెగ్స్. రెండు చేతుల్ని కూడా బట్టకి పక్కకి తీసుకెళ్ళిపోండి, కదలద్దండి. బ్రీతింగ్ నార్మల్ చేసుకోండి. కొద్దిగా ప్రెజర్ ఉంటుంది, తప్పు చేస్తుంటాం కాబట్టి ఎక్కడో చిన్న తప్పు జరుగుంటుంది. నార్మల్ చేసుకోండి. హార్ట్ మీద ఎక్కడ ప్రెజర్ లేకుండా చూసుకోండి. ఓకే రైట్. అగైన్ సమస్య రండి. రెండు చేతులు బాగా ప్రెస్ చేసుకోండి. గ్రౌండ్ ఫేస్ చేస్తూ పెట్టండి చేతుల్ని. రెండు కాళ్ళు జాయిన్ చేసుకోండి. నౌ సలభాసన, మిడత అంటుంటాం మనం. ఆ మిడతలాగా చేసేటటువంటి ఆసనాన్ని సలభాసన అంటాం. దీనివల్ల బ్యాక్ థైస్ బటెక్స్ స్ట్రెంథెన్ అయ్యి లెగ్కి చాలా పవర్ వస్తుంది. సో చాలా స్ట్రెంథెన్ అవుతుంది కాబట్టి ఆ ఫ్యాట్ మొత్తం పోయి మజిల్ స్ట్రెంథెన్ అవుతుంది. రక్త ప్రసరణ చాలా పెరుగుతుంది. సో మన శక్తి, మన కాళ్ళల్లో ఎంతో శక్తి ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని చేసేటప్పుడు రెండు చేతులు ఆది ముద్రకు తీసుకురండి. రెండు బొటన వేలు ఫోల్డ్ చేసుకోండి. బొటన వేలు మీద అన్ని వేలు ఫోల్డ్ చేసుకోండి. థైస్ కిందికి తీసుకురండి. మీ చేతిని థైస్ కిందికి తీసుకురండి. మీ ఎల్బో పొట్ట కిందికి వెళ్ళాలా. మీ మోచేయి కూడా పొట్ట కిందికి వెళ్ళాలా. మోచేయి పొట్ట కిందికి వెళ్ళాలా. మోచేయి పొట్ట కిందికి వెళ్ళాలా. ఇప్పుడు లెగ్స్ రెండు జాయిన్ చేసుకోండి. స్ట్రైట్గా ఉండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. కంప్లీట్ చూసుకోవాలా. బాడీ స్ట్రైట్గా ఉండాలి. బాగా ప్రెస్ చేయండి. చెస్ట్ వరకు బాగా ప్రెస్ చేయండి బాడీని. చిన్ మీద ప్రెజర్ ఉండకూడదు, కానీ చిన్ గ్రౌండ్ మీద ఫేస్ చేస్తూ ఉండాలా. నెక్ మీద ప్రెజర్ ఉండకూడదు. లెగ్స్ రెండు జాయిన్ చేసుకోవాలా. ఓకే. అప్పర్ బాడీ, ఇప్పుడు అప్పర్ బాడీ బాగా గ్రౌండ్ మీద ఉండాలా. లోయర్ బాడీ రిలాక్స్ గా స్ట్రెచ్ అవుతూ ఉండాలా. ನಾವು ఇన్హేల్ చేస్తూ రెండు కాళ్ళను స్ట్రెచ్ చేసుకుని లిఫ్ట్ చేయండి. ఇన్హేల్ అప్, నెక్ 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 సార్. now breathing 1 2 3 4 5. స్లోగా డ్రాప్ చేయండి. పడేద్దండి కాలు. స్లోగా డ్రాప్ చేయండి. now release your hands. again సమస్యది. now మకరాసన. రెండు చేతుల్ని గడ్డం కింద తీసుకొచ్చేయండి. గడ్డం కింద తీసుకొచ్చేసేయండి. కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకోండి. 1.5 ఫుట్ గ్యాప్ తీసుకోండి. ట్విస్ట్ చేయండి. పాదాలను తిప్పండి వీలైనంత వరకు అవకాశం ఉన్నవాళ్ళు. రైట్. నౌ ఇప్పుడు బ్రీతింగ్. ఇది హై బీపీకి చాలా ఎక్స్ట్రాడినరీ, హై బీపీకి చాలా చాలా మంచి ఆసనం ఇది. క్రోకోడైల్ పోజ్. క్రోకోడైల్ పోజ్ చాలా రిలాక్స్ గా ఉంటుంది. చెంప చేయి మీద పెట్టేసుకోండి. ఒక చెంప ఒక వైపు ఎటువైపు అయినా పండుకునేసేయండి, పర్లేదు. చెవుని మీ చేతికి టచ్ చేసుకుంటూ పండుకునేసేయండి తిప్పి. ఇప్పుడు రిలాక్స్ చేసుకోండి. మీ హార్ట్ బీట్ నార్మల్ చేసుకుంటారండి. అబ్జర్వ్ చేయండి. కళ్ళు మూసుకోండి. జస్ట్ స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళినట్టే. అయితే సెమీ స్లీప్ ఉండాలి, సైకిక్ స్లీప్ ఉండాలి. రిలాక్స్ గా డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎక్సేల్. 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 బ్లడ్ నార్మల్ చేసుకోండి. హార్ట్ బీట్ నార్మల్ చేసుకోండి. బాడీ మొత్తం ప్రెజర్ రిలీజ్ చేసుకోండి. అగైన్ బ్యాక్ టు సమస్యది. బ్యాక్ టు సమస్యది. రెండు కాళ్ళు జాయిన్ చేసుకోండి.
నవ్వు సుపైన పొజిషన్కి వస్తాం. రెండు చేతులు బట్టకి పక్కకి తీసుకొచ్చేసేయండి. సుపైన పొజిషన్కి శశాంకాసనకి వచ్చేయండి. బ్యాక్ టు శశాంకాసన. ఎలా అయితే వెళ్ళామో మళ్ళీ అలానే శశాంకాసనకి రండి. వజ్రాసనకి రండి. ఇప్పుడు వజ్రాసనం రిలీజ్ చేయండి. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేయాలి. వజ్రాసనం రిలీజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేయండి. ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్ కూర్చోండి. ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ రిలీజ్ చేయండి. అగైన్ ఇప్పుడు మ్యాట్ సెంటర్ తీసుకోండి. సుపైన పొజిషన్కి వచ్చేద్దాం. అంటే వెలకిలా పడుకుందాం. మ్యాట్ సెంటర్ తీసుకొని వెలకిలా పడుకుందాం. కమాన్ ఆలోచిస్తాను. అందరూ అక్కడ కూర్చోవాలమ్మా. లాస్ట్లో ఉన్న వాళ్ళు కూర్చోవాలి. ఎవరు అక్కడ అలర్ట్ చేయకూడదు. సౌండ్ చేయకూడదు. కదలద్దండి. ఎవరు అక్కడ లాస్ట్లో కదలద్దండి ప్లీజ్. కదలద్దండి అమ్మా. ఒకసారి చూడండి అమ్మా. వాలంటీర్లు వెళ్ళండి. ఒక నలుగురు అక్కడ సైలెంట్ చేయండి. ఎవరిని కదలకుండా చూడండి. ఓకే, సమస్యది. రెండు కాళ్ళు జాయిన్ చేయండి. అగైన్ ఇక్కడ మనం వెళ్ళకిలా పడుకున్నప్పుడు కూడా మన బాడీని నార్మల్ కండిషన్ తీసుకొచ్చుకోవాలా. రెండు కాళ్ళు జాయిన్ చేసుకోండి. మీ హీలు, మీ నీ, టో అన్ని కలిసి ఉండాలా. రెండు చేతుల్ని గ్రౌండ్ ఫేస్ చేసేయండి. బట్టకి పక్కకి తీసుకోండి. అగైన్ ఇప్పుడు మన కాళ్ళు గ్రౌండ్ మీద లేదు కాబట్టి చేతులు ఆ పని చేస్తుంది. కాబట్టి చేతి వేళ్ళను బాగా ప్రెస్ చేయండి. ఎస్పెషల్లీ టిప్స్. మీ చేతి వేళ్ళ చివరి భాగాలు బాగా కింద ప్రెస్ చేయండి. ఈక్వల్గా ఉండాలా. 5 ఫింగర్స్ ఈక్వల్గా ఉండాలా. అప్పుడే పంచభూతాలు బ్యాలెన్స్ అవుతుంది బాడీలో. ఇప్పుడు చిన్ డౌన్ చేసుకోండి. చిన్ పైకి తీసుకుంటాం. చిన్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు చూడండి స్పైన్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. పవర్ఫుల్ కండిషన్లో ఉంటుంది బాడీ. ఇప్పుడు శ్వాస తీసుకోండి. మీ బాడీకి, మీ బ్రెయిన్కి, మీ హార్ట్కి, మీ స్పైన్కి ఎక్స్ట్రాడినరీ ఆక్సిజన్ ఉంటుంది. శ్వాస తీసుకోండి. డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎక్సేల్. ఆక్సిజన్ ఫ్లో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బ్లడ్ ఫ్లో నార్మల్గా ఉంటుంది. ఎక్కడ ప్రెజర్ ఉండదు. నా ఉద్దిపాదొత్తానసన. అలానే చేతులు రెండు ప్రెస్ అయి ఉండాలా. అప్పర్ బాడీ కంప్లీట్ కింద ప్రెస్ అయి ఉండాలా. చిన్ డౌన్ అయి ఉండాలా. లెగ్స్ రెండు జాయిన్ అయి ఉండాలా. స్ట్రెచ్ అవుతూ ఉండాలా. ఇప్పుడు రెండు కాళ్ళను ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేయాలా. ఇన్హేల్ అప్ టు 45 degrees. నెక్ మీద వెయిట్ పడకూడదు. ప్రెజర్ పడకూడదు. జస్ట్ 45 degrees. నా బ్రీతింగ్స్. చేతులు రెండు కింద ప్రెస్ అయ్యే కొద్దీ మనకు హార్ట్ సేఫ్. 1 2 3 4 5. స్లోగా డౌన్ చేయండి. పడేద్దండి. స్లోగా. నోరు తెరవద్దండి. జస్ట్ బ్రీతింగ్, నాజిల్ బ్రీతింగ్ ఏ జరగాల. రిలాక్స్గా నాజిల్ బ్రీతింగ్ ఏ జరగాల. కొద్ది ప్రెజర్ వచ్చి ఉంటుంది అప్పర్ బాడీలో. రిలాక్స్ చేసుకోండి. స్పాట్ రిలాక్స్ చేసేయండి. సేతు అంటే బ్రిడ్జ్ పోజ్. మన బాడీని బ్రిడ్జ్ షేప్లో తీసుకురావడం వల్ల ఇది బ్యాక్ పెయిన్కి చాలా మంచిది. ఇక్కడ మనకు తెలియక నెక్ మీద వెయిట్ పెడుతూ ఉంటాం. నెక్ మీద వెయిట్ పడకూడదు. ఏ పరిస్థితిలో కూడా నెక్ ప్రెజర్ తీసుకోకూడదు. నెక్ ప్రెజర్ తీసుకుంటే బ్రీతింగ్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ తగ్గిపోతుంది. బాడీ ఏదో ఒకటి డిస్టర్బెన్స్, ఏదో చోట హై ప్రెజర్ పడి డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నెక్ ప్రెజర్ రాకూడదు. షోల్డర్ వరకు ఆగిపోవాలి. పాదాలు తీసుకోవాలి వెయిట్ అంతా. సో ఇన్హేల్ చేయండి. ఎగ్జేల్ చేస్తూ లెగ్స్ రెండు ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ యువర్ బోత్ లెగ్స్ మధ్య కూడా షోల్డర్ గ్యాప్ ఉండాలి మనకు. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మీ యాంకిల్ లాక్ చేసుకోండి మీ చేతులతోటి. అవకాశం ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు చేతుల్ని కింద ప్రెస్ చేసుకోండి. బాగా కింద ప్రెస్ చేసుకునే వాళ్ళు పూర్తి గ్రౌండ్ మీద ఈక్వల్ ప్రెస్ చేయండి. యాంకిల్ మాత్రం లాక్ చేసుకునే వాళ్ళు 5 ఫింగర్స్ లాక్ అయి ఉండాలా. 5 ఫింగర్స్ ప్రెజర్ తీసుకోవాలా. ఏ ఒక్క ఫింగర్ లూజ్ కాకూడదు. ఓకే, ఇప్పుడు నెక్ ఫ్రీ చేసుకోండి. పాదాలు బాగా కింద ప్రెస్ చేయండి. ఒత్తండి కిందికి ప్రెస్ చేయండి. పాదాలని షోల్డర్స్ ప్రెస్ చేసుకోండి. నెక్ ఫ్రీ చేసుకుని ఇన్హేల్ చేస్తూ బటక్ లిఫ్ట్ చేయండి. ఇన్హేల్ అప్. బటక్ లిఫ్ట్ చేయాలా. బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. 1 2 3 4 5. స్లోగా డ్రాప్ చేయండి. చాలా నెమ్మదిగా బటక్ డౌన్ చేయండి. ఇన్హేల్ చేస్తూ లెగ్స్ రెండు స్ట్రెచ్ చేసుకోండి. అగైన్ నార్మల్ చేసుకోండి బాడీ కండిషన్. డీప్ బ్రీతింగ్. ఇన్హేల్ అండ్ ఎగ్జేల్. పవనముక్తాసన. సో బాడీలో ఉండే బ్యాడ్ గ్యాసెస్ రిలీజ్ చేసేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఆసనం ఇది. అలాంటి రెండు కాళ్ళను ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ యువర్ బోత్ లెగ్స్. జాయిన్ యువర్ బోత్ లెగ్స్. నౌ క్యాచ్ యువర్ యాంకిల్. రెండు చేతులతోటి యాంకిల్ క్యాచ్ చేసుకోండి. పవనముక్తాసనకి యాంకిల్స్ అంటే ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకోవాలి. రెండు చేతుల్లో
ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకోవాలి. హ్యాండ్ మీద హ్యాండ్ ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు షోల్డర్స్ సేఫ్ అవుతుంది. లేకపోతే ఒక చేయి మీద ఒక పెట్టుకుంటే అన్ఈవెన్గా షోల్డర్ మీద వెయిట్ పడుతుంది. ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకోండి. ఎగ్జైల్ చేస్తూ మీ రెండు చేతులతో రెండు షోల్డర్ మీద ఈక్వల్ ప్రెజర్ పెట్టి పొట్ట మీదకి లాగండి. కాళ్ళని బాగా పొట్ట మీదకి లాగాల. ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రాబ్లం లేని వాళ్ళు, నెక్ ఇష్యూ లేని వాళ్ళు మాత్రం చిన్ తీసుకురండి. మీ నీ పాయింట్కి టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు డీప్ బ్రీతింగ్ తీసుకోండి. 1 2 3 4 5. స్లోగా నెక్ డ్రాప్ చేయండి. ఫస్ట్ నెక్ డ్రాప్ చేయండి స్లోగా. హ్యాండ్స్ రిలీజ్ చేయండి. ఎగ్జైల్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ లెగ్స్ రెండు స్ట్రెచ్ చేయండి. సమస్థితి, జస్ట్ సమస్థితి, సెకండ్స్ సమస్థితికి రండి. నవ్వు సవాసన. రెండు చేతులు ఆకాశం వైపు తిప్పండి. చిన్ముద్ర తీసుకోండి. బటెక్కు చేయికి మధ్య 6 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. లెగ్గుకు మధ్య 1 ఫుట్ గ్యాప్ ఉండాలి. చిన్ డౌన్ చేసుకోండి. నో స్లీప్, జస్ట్ సైకిక్ స్లీప్, జస్ట్ సెమీ స్లీప్. బాడీని అబ్జర్వ్ చేస్తూ దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ ఉండండి. శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ బయట వచ్చేసేయాలి. ఫ్రెష్ ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలి. సో ఎనర్జీ తీసుకోండి. డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎగ్జేల్, డీప్ ఇన్హేల్ అండ్ డీప్ ఎగ్జేల్. శరీరంలో శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు ఎక్కడైనా టైట్నెస్ కానీ పెయిన్ కానీ ఉంటే అబ్జర్వ్ చేస్తూ రండి. డీప్ ఇన్హేల్ అండ్ డీప్. కదలకూడదు, సవాసంలో కదలకూడదు. నో మూమెంట్, కళ్ళు తెరవకూడదు. పవర్ఫుల్ ఆసన ఇది. సో స్పైన్ని, హార్ట్ని, బ్రెయిన్ని, శరీరంలో ఉండే ప్రతి ఒక్క అణువుని కూడా గమనిస్తూ దీర్ఘమైన శ్వాస తీసుకోండి. అమృతాసనం. ఇందులో అమృతం వస్తుంది. మన శరీరానికి కావాల్సినంత ప్రాణశక్తి ఇస్తుంది. ఎక్కడ కదలద్దండి. నో మూమెంట్, జస్ట్ డీప్ బ్రీతింగ్స్, డీప్ బ్రీతింగ్స్. సమస్థితి. జాయిన్ యువర్ బోత్ లెగ్స్, జాయిన్ యువర్ బోత్ హ్యాండ్స్. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. టర్న్ యువర్ రైట్. మీ కుడి చేతిని తల కింద పెట్టుకొని కుడివైపు తిరగండి. టర్న్ యువర్ రైట్. కుడి చేతిని తల కింద పెట్టుకోండి. టర్న్ యువర్ రైట్. పూర్తిగా కుడివైపు తిరిగి పండుకొని శ్వాస తీసుకోండి. డీప్ బ్రీతింగ్స్ తీసుకోండి. ఎడమ చేతిని మీ హృదయం ముందు, చెస్ట్ ముందు గ్రౌండ్ మీద పెట్టండి. బాగా ప్రెస్ చేయండి ఎడమ చేతిని. ఎడమ చేతి సపోర్ట్తో లేయాలి. వెన్నెముక మీద ప్రెజర్ లేకుండా ఎడమ చేతి సపోర్ట్. ఇన్హేల్, గాలి తీసుకుంటూ లేచి కూర్చోండి. కళ్ళు తెరవకుండా వీలైనంత వరకు. లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో సిట్టింగ్ పొజిషన్ వచ్చేయండి. సిట్ ఇన్ ప్రాణాయామ పొజిషన్. జస్ట్ సిట్ ఇన్ ప్రాణాయామ పొజిషన్. ఒక 5 నిమిషాల పాటు ప్రాణాయామం ఉంటుంది. ఆ ప్రాణాయామం చేసేసామంటే ఈరోజు ప్రోటోకాల్ కంప్లీట్ చేసుకుంటాం. ఆసనం అంతా ఒక ఎత్తి అయితే, 1 గంట సేపు చేసిన ఆసనాలు ఒక ఎత్తి అయితే, 5-10 నిమిషాలు చేసే ప్రాణాయామం చాలా ఇంకా పవర్ఫుల్ అనమాట. ఆసనం అనేది శారీరకమైనటువంటి కదలికలు. ప్రాణాయామం అనేది మన మనసుకు సంబంధించింది, అంటే మన బ్రెయిన్కి సంబంధించింది. కాబట్టి బ్రెయిన్ మనకు కనిపించదు, తప్పులు చేసేది కూడా మనకు తెలియదు. శరీరంలో ఏదైనా పొరపాటు జరిగితే గుర్తించగలుగుతాం, కరెక్షన్ చేసుకోగలుగుతాం. బ్రెయిన్ అలా కాదు, ఆ తప్పులు మనకు తెలియదు. మనం ఏమిస్తే అది ఫాలో అవుతుంది. అది కాబట్టి ఇచ్చేటటువంటి సమాచారం చాలా చక్కగా, క్లియర్గా, నీట్గా, జెన్యున్గా ఇవ్వడం మన బాధ్యత. అది ఫాలో చేసుకుంటుంది మన దాని బాడీని. కాబట్టి అది ట్యూన్ చేసుకుంటుంది బాడీని. కాబట్టి మైండ్కి ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ రిలాక్స్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, ఎక్కడ ప్రెజర్ ఇవ్వకుండా చూడాలి. సో అదే ప్రాణాయామ చేసేటటువంటి పని. ప్రాణశక్తిని ఇస్తుంది. పేరులోనే ప్రాణాయామ, ఎక్స్టెన్షన్, లైఫ్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీ ఇది. కాబట్టి చేసేటప్పుడు తప్పులు జరగకూడదు, ఏది పడితే అది చేయకూడదు. వన్స్ స్టార్ట్ చేస్తే లాస్ట్ వరకు కళ్ళు తెరవకూడదు. కళ్ళు తెరిచామంటే బ్రెయిన్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఇవి ఖచ్చితంగా మనం ఫాలో కావాల్సినటువంటి రూల్స్. వెన్నెముక నిటారుగా ఉండాలి, 2 చేతులు చిన్న ముద్రలో ఉండాలి, మెడ చక్కగా రిలాక్స్గా ఉండాలి, చిన్ స్ట్రైట్గా ఉండాలి, ఐబ్రోస్ లూజ్ అయి ఉండాలి, లిప్స్ మీద స్మైల్ ఉండాలి, మీ పెదాల మీద చిరునవ్వు ఉండాలి. అప్పుడే శరీరం మొత్తం రిలాక్స్ అయినట్టు. ఇప్పుడు ఆ పొజిషన్ యాక్సెప్ట్ చేస్తూ దీర్ఘమైన శ్వాస తీసుకోండి. ఈ పొజిషన్లో కరెక్ట్గా ఉన్నామా లేదా ఆలోచిస్తూ దాని మీద కంట్రోల్ చేస్తూ దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నాడీ శుద్ధి ప్రాణాయామ.
సో నాడీ శుద్ధి అంటే శరీరంలో ఉండే 72,000 నాడుల్ని శుద్ధి చేసేటటువంటి ప్రాణాయామ. చాలా 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 ప్రాణశక్తిని అద్భుతంగా మన శరీరానికి ఇచ్చేటటువంటి యాక్టివిటీ ఇది. కుడి చేతిని మురిగి ముద్రలోకి తీసుకోండి. కుడి చేతిని పైకి తీసుకొచ్చి కుడి చేతి చూపుడు వేలిని మధ్య వేలిని మీ బొటన వేలు కింద ఉన్న ప్రాంతాన్ని టచ్ చేసుకోండి. కుడి చేతి చూపుడు వేలు మధ్య వేలు బొటన వేలు కింద ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని టచ్ చేసుకోండి. ఈ పొజిషన్కి తీసుకురండి. చేతిని ఎడమ చేతి చిన్న ముద్రలో ఉండాలి. జస్ట్ నాజిల్ మీద తీసుకురండి. ఇది చిన్న స్ట్రైట్గా పెట్టండి. ఈ ప్రొసీజర్ ఏమంటే లెఫ్ట్ ఇన్హలేషన్ రైట్ ఎగ్జలేషన్, రైట్ ఇన్హలేషన్ లెఫ్ట్ ఎగ్జలేషన్ 1:2 9 సైకిల్స్ అంటాం. అంటే ఎడమ ముక్కుతో గాలి తీసుకోవాలి, కుడి ముక్కుతో వదలాలి. మళ్ళీ కుడి ముక్కుతో గాలి తీసుకోవాలి, ఎడమ ముక్కుతో వదలాలి. ఇది ఒక సైకిల్. ఇలా 9 సార్లు చేయాలి. అంటే ఇక్కడ మనం 9 సార్లు చేయాలి. 1:2 ఎంతసేపు ఇన్హేల్ చేస్తామో దానికి రెట్టింపు సేపు ఎగ్జేల్ చేయాలి. ఈ మెజర్మెంట్ మొత్తం మనం ఫాలో అవుతూ చేయాలి. కళ్ళు తెరవకూడదు, కదలకూడదు, శబ్దం చేయకూడదు. శ్వాస తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు శబ్దం రాకూడదు, కదలకూడదు, కళ్ళు తెరవకూడదు. ఫస్ట్ ఎడమ ముక్కుతో స్టార్ట్ చేయండి, కుడి ముక్కుతో వదలండి. మళ్ళీ కుడి ముక్కుతో తీసుకోండి, ఎడమ ముక్కుతో వదలండి. ఇలా 9 సార్లు చేయండి. మీ పూర్తి ఏకాగ్రత మీ శ్వాస మీదే ఉండాలా. 1:2 రేషియో అన్నాం, 9 సైకిల్స్ అన్నాం. కాబట్టి దాన్ని చక్కగా ఫాలో అవుతూ చేయండి. శరీరంలో చాలా శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది, దాన్ని గమనించండి. ఎవరు కళ్ళు తెరవకూడదు, కదలకూడదు. తొమ్మిది సార్లు అయిన వాళ్ళు మాత్రమే కళ్ళు తెరవకుండా కుడి చేతిని కూడా చిన్ముద్రకి తీసుకొచ్చి దీర్ఘమైన శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. కళ్ళు తెరవకూడదు. లాస్ట్ వరకు చెప్పే వరకు కళ్ళు తెరవకూడదు. 9 సార్లు అయిన వాళ్ళు మాత్రమే, చేసేవాళ్ళు చేస్తూనే ఉండండి. అయిన వాళ్ళు కుడి చేతిని కూడా చిన్ముద్రకి తీసుకురండి. రిలాక్స్గా దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదులుతూ ఉండండి. బోత్ నాజిల్ నుంచి 2 ముక్కల ద్వారా ఈక్వల్ ఇన్హలేషన్ అండ్ ఈక్వల్ ఎగ్జలేషన్. ఎక్కడ కదలకూడదు, నో మూమెంట్, నో సౌండ్. అయిన వాళ్ళు కుడి చేతిని చిరుముద్ర తీసుకొచ్చేయండి. శ్వాస తీసుకోండి. శీతళీ ప్రాణాయామ. శీతళీ ప్రాణాయామ కూలింగ్ ప్రాణాయామ, శక్తినిచ్చేటటువంటి ప్రాణాయామ, మనం అలసిపోకుండా చేసేటటువంటి ప్రాణాయామ, నిద్రాహారాలను అలానే దప్పికను కూడా తీర్చేటటువంటి ప్రాణాయామ. ఇది చాలా పవర్ఫుల్ ప్రాణాయామ. సో ఈ ప్రాణాయామం చేసేటప్పుడు నాళికను ముందుకు తీసుకురండి, కాకి ముద్రలో తీసుకురండి. నాళికను ముందుకు తీసుకొచ్చి పైప్ లాగా ఫోల్డ్ చేసుకోండి. నాళిక ద్వారా గాలి తీసుకోండి. ఇన్హేల్, ఎగ్జేల్ విత్ బోత్ నాజిల్. అగైన్ ఇన్హేల్ విత్ టంగ్, ఎగ్జేల్ విత్ బోత్ నాజిల్. ఇన్హేల్, ఎగ్జేల్ విత్ బోత్ నాజిల్. Inhale, exhale with both nostrils. Inhale, exhale with both nostrils. Don't open your eyes. Stop pranayama. Alane long breathing తీసుకోండి. Deep breathing.
బ్రీతింగ్ మీన్స్ బోత్ నాజిల్తో ఈక్వల్ ఇన్హాలేషన్ అండ్ ఈక్వల్ ఎగ్జలేషన్. డీప్ ఇన్హాలేషన్ అండ్ డీప్ ఎగ్జలేషన్. స్లో ఇన్హాలేషన్ అండ్ స్లో ఎగ్జలేషన్. భ్రామరీ ప్రాణాయామ మైండ్ యాక్టివిటీ, మైండ్ సెల్స్ యాక్టివేషన్ కోసం ఇది. సో భ్రామరీ ప్రాణాయామ 2 చేతుల్ని షణ్ముఖి ముద్ర తీసుకురండి. బొటన వేలుతో చెవులు లాక్ చేసుకోండి. చూపుడు వేలు మధ్య వేలుతో కన్ను మీద పెట్టుకోండి. ఉంగర వేలు చిటికి వేలు ముక్కు దగ్గర తీసుకురండి. 2 షోల్డర్స్ ఈక్వల్గా పెట్టండి. ఒకే లైన్ మీద ఉండాలి షోల్డర్స్ 2 కూడా. షోల్డర్స్ 2 బోత్ షోల్డర్స్ ఈక్వల్గా ఒకే లైన్ మీద ఉండాలి. చిన్ స్ట్రైట్గా ఉండాలి. స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. ప్రెజర్ నాజిల్ ప్రెజర్ ఎక్కడ ఉండకూడదు. అలాగే లిప్స్ మీద స్మైల్ ఉండాలి. ఇన్హేల్, ఎక్సేల్ విత్ జుంకారం. Again, inhale. Exhale with Jomkaram. Again, inhale. Exhale with Jomkaram. Inhale, exhale with Jomkaram. Inhale, exhale with Jomkaram. Stop pranayama. హ్యాండ్స్ ఇన్ భైరవ ముద్ర. మీ కుడి చేతి మీద ఎడమ చేయి ఆడవాళ్ళు పెట్టుకోవాలి. ఎడమ చేతి మీద కుడి చేయి పెట్టుకొని నావెల్ కిందకి తీసుకురండి హ్యాండ్స్ని. ఆడవాళ్ళు ఎడమ చేయి పైకి ఉండాలి. మగవాళ్ళు కుడి చేయి పైకి ఉండాలి. రెండు బొటన వేలు టచ్ అవుతూ ఉండాలి. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. మీ లిటిల్ ఫింగర్ లోయర్ అబ్డామిన్ బ్లాడర్ టచ్ అవుతూ ఉండాలి. షోల్డర్స్ 2 బ్యాలెన్స్ అవ్వాలి. అలానే ధ్యానంలోకి వెళ్ళండి. జస్ట్ రిలాక్స్ చేస్తూ ఉండండి శరీరాన్ని. ఎవరు డోంట్ ఓపెన్ యువర్ ఐస్, కళ్ళు తెరవద్దండి. 2 చేతులు నమస్కారాన్ని తీసుకురండి. బోత్ హ్యాండ్స్ ఇన్ నమస్కార ముద్ర. 2 అరచేతులు పూర్తిగా టచ్ అవుతూ ఉండాలి. మీ బొటన వేలు మీ హృదయాన్ని టచ్ అవుతూ ఉండాలి. షోల్డర్స్ 2 బ్యాలెన్స్గా ఉండాలి. ఫేస్ రిలాక్స్గా స్మైలీగా పెట్టండి. సో ఎండింగ్ ప్రేయర్ చేద్దాము. శ్వాస తీసుకోండి. ఓం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయ. సర్వే భద్రాది పశ్యంతు. మా కచ్చిత్ దుఃఖ భాగ్భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకాం సమస్తాం సుఖినో భవంతు. అలానే దీర్ఘమైన శ్వాస తీసుకోండి. కళ్ళు తెరవద్దండి. నాభి చుట్టూ 51 నాడులు యాక్టివేట్ అయి ఉంటాయి సంస్కృతం వల్ల. సో వాటి వల్ల వచ్చినటువంటి శక్తిని దీర్ఘ శ్వాసతో రిసీవ్ చేసుకోండి. అలాంటి 2 చేతులు బాగా రబ్ చేసుకోండి. రబ్ ఎవరు బోత్ పామ్స్ బాగా రుద్దు కావాలి. అరచేతులు పూర్తిగా వేడి పుట్టాలా, బాగా రుద్దాలా. రబ్ ఎవరు బోత్ పామ్స్. ఆ వేడిని కళ్ళ మీద పెట్టుకోండి. అలా చెవులు, చెంపలు, మెడ, చేతులు, పాదాలు స్పర్శించుకోండి. 2 చేతులు కళ్ళ ముందు తీసుకురండి. చాలా 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 నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఫస్ట్ చేతి వేల చివరలు చూడాలి, తర్వాత అరచేతులు చూడాలి, తర్వాత మణికట్టు చూడాలి. కరాగ్రే వసతే లక్ష్మి,
కరమధ్యే సరస్వతి కరమూలేశ్వర గౌరి ప్రభాతే కరదర్శనం. అలాగే సూర్య నమస్కారం చేసుకోండి. 2 చేతులు డ్రాప్ చేసుకోండి. నెమ్మదిగా గాలి తీసుకుంటూ 2 కాళ్ళు చాపుకోండి. థై మజిల్స్, కాఫ్ మజిల్స్ కాస్త రిలాక్స్ చేయండి. యాంకిల్ జాయింట్ రొటేట్ చేసి స్ట్రెచ్ చేయండి. టో ఫింగర్స్ ప్రెస్ చేసి రిలీజ్ చేయండి. శరీరానికి పూర్తిగా మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకొచ్చేయండి. ఓకే, ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా యంత్రాంగానికి, ముఖ్యంగా మన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నా వంతుగా నేను ముగిస్తున్నాను. నమస్కారం. దయచేసి అందరూ అలాగే కూర్చోవలసిందిగా కోరుతున్నాము. సో ఈరోజు శ్రీనివాస నాయుడు యోగా మాస్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీము బృందం అంతా కూడా వచ్చి మనందరికీ ట్రైనింగ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక మండలం పాటు కనుక ప్రాక్టీస్ చేస్తే వారు చెప్పినటువంటి రిజల్ట్ అన్నీ మనకు వస్తాయి. అంటే ఒక పద్ధతి ప్రకారం చేసుకోవడానికి ప్రోటోకాల్ కరెక్ట్గా ఇచ్చారు. అవి పాంప్లెట్స్ ద్వారా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో మొదట శ్లోకంతో ప్రారంభించి ఓం సంగచ్చద్వం దగ్గర నుంచి మొదలుపెట్టి చివరిలో శాంతి మంత్రంతో మనం ముగించేటప్పుడు ఆ కార్యక్రమం యొక్క విశిష్టత అర్థం చేసుకోవాలి. అంటే మనం ఐక్యంగా కదలాలి. మొదటి శ్లోకం అది చెప్తుంది, ఓం సంగచ్చద్వం సంవదద్వం సంవో మనాంసి జానతాం. మనందరం ఐక్యంగా కదులుదాం, ఐక్యంగా మాట్లాడదాం. మన పూర్వంగా ఉన్నట్లే దేవాభాగం యథాపూర్వే సంజానానా ఉపాసతే. అంటే మనలో ఉన్న శక్తిని దైవంతో మిళితం చేద్దామన్న భావన. అంటే మనలో ఉన్న మనశ్చేతనని విశ్వచేతనతో కలపాలి అన్నటువంటిది మన యోగం యొక్క మెయిన్ ప్రధానమైనటువంటి అంశం. దాంతో పాటు వరుసగా ఆసనాలు, ముందు చలనం కలిగించి బాడీకి నిల్చొని చేసే ఆసనాలు కొన్ని, కూర్చొని చేసే ఆసనాలు కొన్ని, వెల్లికలా పడుకొని చేసే ఆసనాలు కొన్ని, బోర్లా పడుకొని చేసే ఆసనాలు కొన్ని. ఇవన్నీ చేసిన తర్వాత శరీరంలో ఉన్నటువంటి అన్ని నాడులు, అన్ని అవయవాలు, ప్రతి అంగం కూడా ప్రేరేపించబడి చక్కగా ఆరోగ్యవంతంగా ఉండటానికి సహకరిస్తాయి. లాస్ట్లో మరలా శాంతి మంత్రంతో మన యోగా ప్రోటోకాల్ పూర్తవుతుంది. ఈ శాంతి మంత్రం ద్వారా మనలో ఉన్నటువంటి కల్మషాన్ని, శారీరకమైనటువంటి టాక్సిన్స్ అన్ని బయటికి నెట్టడమే కాకుండా మనసుని కూడా శుభ్రం చేసుకొని ప్రపంచమంతా సర్వే జనా సుఖినో భవంతు అని ఉండాలని మన యోగా వైశిష్ట్యం చెప్తుంది. దయచేసి అందరూ కూడా ఇది గమనంలోకి తీసుకోవాలని కోరుతూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గారికి అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ కలెక్టర్ గారిని అలాగే డిఎఫ్ఓ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లాస్ట్ ఫైనల్ కంక్లూడ్ రిమార్క్స్ ఇద్దాం. దయచేసి ఎవరు కదలద్దండి ప్లీజ్. ముందుగా మన డిఎఫ్ఓ మేడం గారు, భరణి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం యోగా ఇక్కడ చేశాము. ఇది మనం ఇప్పుడు చేసింది కాకుండా ఎవ్రీడే ప్రాక్టీస్లో తీసుకురావాలి. బికాజ్ యోగా అనేది మనకు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. బట్ మనం ఏం చేసేసాము, మన లైఫ్ ఒక బిజీ స్కెడ్యూల్లో వెళ్తుంది. మనం మన మైండ్, మన బాడీ ఫిట్నెస్ అనేది చూడకుండా వెళ్ళిపోయాం. సో ఈ రెండు కూడా కంబైన్ చేసి ఇంకా ఇప్పుడు మనం నేర్చుకునేది ఎవ్రీడే ప్రాక్టీస్లో వస్తే మన చేస్తున్న పనిలో కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఉంటాము. దానికోసం వీ హ్యావ్ టు పుట్ ఇన్ దిస్ ఎఫర్ట్ ఎవ్రీడే. కొన్ని టైం మన బాడీ కోసం, మన మైండ్ కోసం యోగా ద్వారా మనం చేస్తే దెర్ విల్ బి లాట్ ఆఫ్ అవుట్పుట్స్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ సభలో నేను రాష్ట్ర ప్రభుత్వ ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఒక మంచి కార్యక్రమం ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలి, మండలాల్లో ఏర్పాటు చేయాలి, గ్రామంలో ఏర్పాటు చేయాలి. దిశానిర్దేశం 20 మేకి ప్రతి జిల్లాకి ఇవ్వడం జరిగినాయి. ఆ దిశానిర్దేశం పరంగా 21 మే నుంచి 21 జూన్ వరకు యోగా సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. యోగా సంబంధించి ప్రోటోకాల్ ఏమేమి ఉన్నాయి, ఆ ప్రోటోకాల్స్ ఒక కామన్ మ్యాన్ వరకు తీసుకువెళ్ళాలి.
దిశానిర్దేశం ఇవ్వడం జరిగినాయి. సో ఈ సందర్భంగా ఈరోజు జిల్లాలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎక్కడే ఖతం అవ్వదు, మరియు జిల్లాలో ఇంకొక 5 ప్రోగ్రామ్స్ ఉంటాయి. నేను అందరికీ ఒక్కటే బేసిక్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఎప్పుడైనా టైం దొరికితే, ఎప్పుడైనా బేసికలీ మీరు ఈ ఆలోచనలు ఉంటే, మెంటల్ స్ట్రెస్లు ఉంటే, మీరు యోగా ప్రాక్టీస్ చేస్తే ఆత్మశక్తి వస్తుంది, అభివృద్ధి వస్తుంది, పీస్ వస్తుంది. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్ హు హ్యావ్ పార్టిసిపేటెడ్ హియర్. Health Department